డియర్ యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ ఆస్పిరెంట్స్, మనం ఎవ్రీడే మీ ఎగ్జామ్స్కి అవసరమైనటువంటి కరెంట్ అఫైర్స్ని డైలీ డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, వాటిని కొంచెం చూద్దాం. ఇక్కడ మనం టేబుల్లో చూస్తే మొట్టమొదటిది ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026, దెన్ న్యూ బీఓటీ మోడల్ ఫర్ హైవే ప్రాజెక్ట్స్, థర్డ్ వన్ గ్రేట్ నికోబార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండ్ ఎన్జిటి క్లియరెన్స్, అండ్ ఫోర్త్ వన్ డిపిడిపి యాక్ట్ వర్సెస్ ఆర్టీ యాక్ట్, సుప్రీంకోర్టు నియమించిన డైరెక్షన్ చూద్దాము. ఆ తర్వాత ఫిఫ్త్ వన్ చూస్తే మహారాష్ట్ర క్లైమేట్ సూసైడ్ టాస్క్ ఫోర్స్ ఫార్మర్స్ కోసం ఏమిచ్చిందో చూస్తాం, అన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉన్నాయి. మరి సిక్స్త్ వన్ క్రాక్ డౌన్ ఆన్ ప్రొఫెషనల్ బ్లడ్ డోనార్స్, మరి సైన్స్ రెడ్ ఇష్యూ, మరి సిఏక్విఎం ఆర్డర్స్ ఆన్ వెజిటబుల్ బర్నింగ్, అండ్ ఎయిత్ వన్ కురియన్ జోసెఫ్ కమిటీ ఆన్ యూనియన్ స్టేట్ రిలేషన్స్, నైన్త్ వన్ బడ్జెట్ 2026 షిఫ్ట్ టు మార్కెట్ బేస్డ్ క్రెడిట్, టెన్త్ వన్ ఇండియా యూయూ ఎఫ్టీఏ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్, అండ్ 11th వన్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ డిఎన్టీ ఎన్యూమరేషన్ సెన్సెస్ 2027, అండ్ 12th వన్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ డిసిఎస్ అంటారు. సో ఈరోజు చూస్తే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఒక్కరు కూడా మనం పక్కకు పెట్టడానికి వీలుగానే విధంగా ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ ఇవాళ మనము చూస్తున్నాం. వన్ బై వన్ చూద్దాం. మొట్టమొదటిది ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 చూద్దాం. ఇక్కడ మనం మీరందరూ కూడా చూస్తున్నారు, ఢిల్లీలో 16th స్టార్ట్ అయింది. మరి దాని తర్వాత పబ్లిక్ అందరూ కూడా ఓపెన్ చేశారు. గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది. ఏ లేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏ పని చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయినాం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది. మరి 20th జరుగుతున్నటువంటి సమ్మిట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్లో కొన్ని చూద్దాం. మరి చూసినప్పుడు మొట్టమొదటి కోర్ ఐడియా ఏంటి, ఎందుకంటే ఇక్కడ ఇండియా ఏం చేస్తుంది, హోస్ట్ చేస్తుంది, ఆతిథ్యం ఇస్తూ ఉంది. ఎవరికి ఇస్తుందంటే గ్లోబల్ ఏఐ సమ్మిట్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేటువంటి లేనటువంటి ప్రపంచాన్ని ఊహించుకోలేము. మరి దీనికి సంబంధించినటువంటి ఒక సమ్మిట్ని ఆతిథ్యం ఇస్తుంది. ఎందుకంటే పర్పస్ ఏంటంటే ప్రమోట్ రెస్పాన్సిబుల్ అండ్ ఇంక్లూజివ్ యూస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే బాధ్యతాయుతంగా ఈరోజు మనకి పర్సనల్ లైఫ్లో కూడా ఏఐ జొరబడేసింది. ఏఐ లేని ప్రపంచం ఎక్కడ చూడండి. సో ఇలాంటప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇంక్లూజివ్గా వాడుతూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చేసి షేర్ ఇట్స్ డిజిటల్ సిస్టమ్ విత్ డెవలపింగ్ కంట్రీస్. ఎందుకంటే మనకు ఎప్పుడు కూడా ఏంటంటే ఈ డెవలపింగ్ కంట్రీస్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు. ఇలాంటప్పుడు ఈ డెవలపింగ్ కంట్రీస్కి ఇక్కడ మనము ఈ డిజిటల్ సిస్టమ్ని ఎలా షేర్ చేయాలి, ఎంత రెస్పాన్సిబుల్గా, ఎంత ఇంక్లూజివ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని దేశాలు ఏఐని వాడుతున్నాం. ముఖ్యంగా ఈ డెవలపింగ్ కంట్రీస్కి ఉపయోగపడే ఉద్దేశంతో ఈరోజు గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంటే, అలాంటి గ్లోబల్ సమ్మిట్ మనకి ఈరోజు ఢిల్లీలో ఈరోజు 16th నుంచి 20th జరుగుతున్న దానికి మన ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఆతిథ్యం వస్తుంది. అందువల్ల ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం భావించుకోవచ్చు. మరి వై న్యూస్ ఎందుకు ఉన్నది అంటే ఇండియా ఏఐ సమ్మిట్ ఇంపాక్ట్ సమ్మిట్ ఇన్ న్యూఢిల్లీ. దీనికి ఇంపాక్ట్ అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చూపిస్తుంది. దాని ప్రభావం ఎలా ఉంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దానికి భారతదేశంలో ఉండేటువంటి మన క్యాపిటల్ అయిన న్యూఢిల్లీ ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి అందుకు న్యూస్లో ఉంది. మరి దీంట్లో ఉండేటువంటి కీ ఫ్యాక్ట్స్ ఏంటి, ఫిగర్స్ ఏంటి చూస్తే ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. సో MIT అనే పేరుతో పిలుస్తుంటారు. సో కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఎగ్జామినేషన్ అడుగుతాడు, ఎవరు ఆతిథ్యం వహిస్తున్నారని, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అని చెప్పాల్సి వస్తుంది. మీరు ఏ ఇయర్లో 2026 మన 26 మీరందరూ రాస్తున్నారు. యూపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, ఏపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, 2026 వస్తున్నారు. కాబట్టి ఏ ఇయర్లో జరిగిందంటే ఢిల్లీలో 2026లో. మరి ఎన్నో సమ్మిట్ అడుగుతాడు, 4th గ్లోబల్ ఏఐ సమ్మిట్. ఎందుకంటే ఇది 4వది. ఇది కూడా ఎగ్జామినేషన్లో మనకి ఎన్నో సమ్మిట్ జరిగింది. గ్లోబల్ సమ్మిట్ అంటే ముఖ్యంగా ఇంపాక్ట్ అంటే ప్రభావితం చేస్తోంది. దానికి సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి సదస్సుల్లో సమ్మిట్లో భారతదేశం జరిగేది అంటే 4th వన్. అలాగనే ఇంతకుముందు గతంలో జరిగింది ఎక్కడ అంటే 2023లో యూకే, 2024లో సౌత్ కొరియా, 2025లో ఫ్రాన్స్. ఈ సీక్వెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన జరిగేటువంటిది ఇండియాలో జరిగేది 4th. ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే 2023లో, ఎక్కడ జరిగిందంటే యూకేలో.
అదేవిధంగా 24లో ఎక్కడ జరిగింది, నెక్స్ట్ యూకే తర్వాత సౌత్ కొరియాలో, తర్వాత ఎక్కడ జరిగింది ఫ్రాన్స్లో, ఎప్పుడంటే 2025లో, 26లో జరిగింది ఎక్కడంటే మన భారతదేశంలో ఆతిథ్యస్లో. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. అలాగనే ఇక్కడ మనకి అవుట్లే ఎంత, ఖర్చు ఎంత అవుతుంది ఇంపార్టెంట్, ఎంతంటే మనకి అరౌండ్ 10,300 crores ప్లస్ జరుగుతుంది. అంటే ఒక ప్రాజెక్ట్ని అవుట్లే అంటే ఇనిషియల్గా మనం ఇంత ఎక్స్పెండిచర్ స్టార్ట్ చేస్తాం, తర్వాత ప్రాజెక్ట్ వెళ్తుంది. అవుట్లే అంటే మీకు అంతా తెలిసిన విషయమే. సో కాబట్టి ఇక్కడ ఇండియా ఏఏ మిషన్ అవుట్లే ఎంతంటే 10,300 ప్లస్ క్రోర్స్. సో 10,300 ప్లస్ పైగా ఉండేటువంటి కోట్లు అవుట్లే అంటే ప్రారంభ ఖర్చుగా భావిస్తారు. ఇలా వెళ్తుంది. సో అలాగనే చూసినప్పుడు మరి దీనికి ఈ ప్లాంట్ కంప్యూటర్ కెపాసిటీ ఎంతంటే 10,000 GPU. ఇక్కడ మీరు గమనించుకోవాలి, CPU కాదు GPU, గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా. సో దీనికి సంబంధించినటువంటి 10,000 GPUs అంటే చాలా ఫాస్ట్గా CPU కంటే GPU మీకు ఎంత యాక్యురేట్గా ఉంటుంది, ఎంత ఇస్తుందో మీకు తెలుసు మీకు. అలాంటిది ఇక్కడ మన కెపాసిటీ ఎంతంటే 10,000 ప్లస్ GPUs. ఇది కూడా ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో అలాగనే మన ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా ర్యాంక్ ఎంత ఉంది. ఏ వైబ్రెన్సీ ఇండెక్స్ అంటారు. వైబ్రెన్సీ అంటే చైతన్యం, అవేర్నెస్. ఈ అవేర్నెస్లో చూసినప్పుడు భారతదేశము స్టాన్ఫోర్డ్ 2025లో ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా చూస్తే మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే ఇది మనకి థర్డ్ కనిపిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇండియా ర్యాంక్ ఇన్ ఏ వైబ్రెన్సీ, భారతదేశము ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, చైతన్యంలో, అవేర్నెస్లో ఏ స్థానంలో ఉందంటే ఏ స్థానం వస్తారు, థర్డ్ పొజిషన్. ఎవరు ఇచ్చారంటే స్టాన్ఫోర్డ్ లెక్కల ప్రకారంగా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రకారంగా మనం చూస్తున్నాం. అలాగనే చూస్తే ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే టెక్నాలజీ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఇలాంటి వాటి మీద కూడా మనకు ఉంటుంది, అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో అడగడానికి. సో ఆ విధంగా చూసినప్పుడు ముఖ్యమైనటువంటి పదాలు కానీ మనం చూసినట్లయితే ఇక్కడ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంటాం, దీని షార్ట్కట్లో డిపి అనే పేరుతో పిలుస్తాం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ డిపి అనే లార్జ్ స్కేల్ డిజిటల్ సిస్టమ్స్ లైక్ ఆధార్ యూపీ యూజ్డ్ బై సిటిజన్స్. భారతదేశంలో మనందరూ ఆధార్ అంటే తెలియవాడు ఎవరూ లేరు. అలాగే యూపీఐ పేమెంట్స్ అంతా చేస్తున్నాం. సో ఈరోజు చెప్పాలంటే ఇంపార్టెంట్ టెన్స్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేర్చేది కాదు, ఇక్కడ వాడిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇప్పటి వరకు లార్జ్ స్కేల్ మనం వాడేటువంటి వాటిలో చూసినట్లయితే ఈరోజు మనము ఇక్కడ ఈ మన అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆధారు, నెక్స్ట్ యూపీ అందరూ వాడుతున్నాం కదా, సిటిజన్స్ అంతా వాడుతున్నాం. యూపీ తెలియవాడు ఎవరు, కూరగాయలకి వెళ్ళినా యూపీ వాడుతున్నాం, నువ్వు ఆటో ఎక్కినా యూపీ వాడుతున్నాం అనకూడదు. చివరికి డొనేషన్ ఇచ్చి టెంపుల్ దగ్గర ఇవ్వాలంటే కూడా యూపీ కొడేస్తున్నారు, డబ్బులు లేవంటే ఇమ్మంటున్నారు. సో ఈ విధంగా ఇంత విస్తృతంగా వాడుతున్నాం. అంటే అంటే ఏదో ఊహించుకున్నారు, మనం అంతా వాడుతున్నాం, ఇప్పుడు అలాంటి టెక్నాలజీ వాడుతున్నాం. సో కాబట్టి ఇక్కడ లార్జ్ స్కేల్లో డిజిటల్ సిస్టమ్స్ వాడేటువంటి దాన్ని ఈ ఆధార్ కార్డు కావచ్చు, యూపీఐ కావచ్చు, వీటన్నిటిని డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పేరుతో పిలుస్తారు. దీని షార్ట్కట్లో డిపిఐ అంటారు. డిపిఐ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగనే ఇక్కడ ఫౌండేషనల్ ఏఐ మోడల్ అంటారు. మన బాగా లార్జ్ స్కేల్లో ఏఐ మోడలు, ముఖ్యంగా ఇది హ్యూజ్ డేటా ఫర్ మెనీ టాస్క్ అనేది చాట్ జీపీటీ. చాట్ జీపీటీ తెలియని ఎవరు, మీరందరూ ప్రిపేర్ అవుతున్నారు. ఏ కోచింగ్ సెంటర్ కూడా అవసరం లేదు, చాట్ జీపీటీ కొడేస్తున్న టైప్లో చాట్ జీపీటీ కొడుతున్నారు. ఎస్, చాట్ జీపీటీ అనేది ఏమవుతుందో ఈరోజు చెప్పాలంటే లార్జ్ ఏఐ మోడల్ అంటే ఒక విధంగా చెప్పాలంటే విస్తృతంగా ఏఐ మోడల్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్కి అది ట్రైన్డ్ ఆన్ హ్యూజ్ డేటా ఫర్ మెనీ టాస్క్, అనేకమైన చార్ట్స్కి అనేకమైన వాటి మోడల్ చెప్పాలంటే ఫౌండేషనల్ ఏఐ మోడల్ ఏంటంటే చాట్ జీపీటీ. సో ఇవి ఇలాంటి టెక్నాలజీ గుర్తుపెట్టుకోండి. అలాగనే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా ఏఐ మిషన్ అంటే భారతదేశం ఏంటంటే ఎందుకు అనుకుంటుందంటే బిల్డ్ ఏఐ ఈకోసిస్టమ్ ఇండియా. భారతదేశం మనం ఎకోసిస్టమ్ మాట్లాడతాం పర్యావరణం గురించి. అలాగనే ఇక్కడ ఏఐకి వచ్చేగలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమవుతుందో దీంట్లో భారతదేశం యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే మనం ఒక ఈ పర్యావరణము మిగతా వాతావరణానికి ఎలా ఉందో అలాగనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఈరోజు డెవలపింగ్ కంట్రీస్ అన్నిటికీ మన యొక్క నాలెడ్జ్ని అందడానికి అవకాశం ఉన్న ప్రోగ్రామ్కి ఇండియా ఏఐ మిషన్ వెళుతుంది. ఇందుకే ప్రజాబాహుళ్యానికి రెస్పాన్సిబుల్గా, ఇంక్లూజివ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగపడాలి. మన పర్సనల్ డేటా కూడా చొరబడుతుంది, కానీ మనం కంట్రోల్ చేస్తూ ఇంక్లూజ్ చేసుకుంటేనే రెస్పాన్సిబుల్గా ఉండాలనేటువంటి ఒక మిషన్తో భారతదేశం ముందుకెళ్తుంది. మరి ఇలాంటి దానికి సంబంధించి మరి ఎలాంటి ఆర్గనైజేషన్స్, ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ ఇన్వాల్వ్ అని చూసినప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, మెయిటీ అంటాం, మాయిటీ అంటాం. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అయింది. సో అలాగే మనం చూసినప్పుడు ఇక్కడ మనకు ఇండియా ఏఐ మిషన్ ఏమవుతుందో అది కూడా ఇన్వాల్వ్ అయింది. నెక్స్ట్ వచ్చేకాళ్ళకి మనము ఇక్కడ
ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే గ్లోబల్ టెక్ కంపెనీస్ గూగుల్ కానీ ఓపెన్ ఏఐ కానీ ఇవన్నీ కూడా దీంట్లో మనకు ఉండేటువంటి మంత్రిత్వ శాఖతో పాటు ఇవన్నీ ఇన్వాల్వ్ అయినటువంటివి ఉన్నాయి. మరి గవర్నమెంట్ యొక్క యాక్ట్స్ కానీ పాలసీలు కానీ స్కీమ్స్కి సంబంధించి ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023లో ఉంది. ఇది ఏం చేస్తుందంటే రెగ్యులేట్స్ యూజ్ ఆఫ్ పర్సనల్ డేటా. మీ పర్సనల్ డేటా, నా పర్సనల్ డేటా, మన పర్సనల్ డేటాని దీన్ని ఎవరు పడితే ఎటువంటి వాడడానికి లేకుండా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్, ఇది వాళ్ళ కోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, దీన్ని మళ్ళీ కోర్టు చేస్తాము. సో కాబట్టి దీంట్లో 2023లో ఇక్కడ చట్టం ఉంది, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం. అంటే డిపి అని పేరుతో పిలుస్తున్నాం. డిపి గుర్తుపెట్టుకోండి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అంటే డిజిటల్ రూపంలో మన పర్సనల్ డేటా, వ్యక్తిగతమైన సమాచారం ఉంటే రక్షణ లేకుండా పోతే ఎవరికంటే వాడు వెళ్ళిపోతుంది. దీనికంటూ చట్టము 2023లో రావడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే రెగ్యులేట్స్ యూజ్ ఆఫ్ పర్సనల్ డేటా, వ్యక్తిగతమైన సమాచారం వెళ్ళిపోతుంది. అందుకే ఆధార్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా మనం చూస్తున్న మార్పులు కూడా, ఇంతమంది అన్నీ ఇచ్చాం, అన్ని వేరు అవసరం లేదు, ఆధార్ నెంబర్ ఉంటే చాలు మనకి, నీ పర్సనల్ డేటా అవసరం లేదు, నీ మేలా ఫీమేలా ఇలాంటి నేమ్ ఇవన్నీ అవసరం అని చెప్తున్నారు. సో ఇలాంటి అన్ని డిపి కిందకు వస్తాయి. డిపి అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 మరి ఏం చేస్తుందంటే రెగ్యులేట్స్ యూస్ ఆఫ్ పర్సనల్ డేటా, మన పర్సనల్ డేటాని, మన వ్యక్తిగత సమాచారాన్ని అది దుర్వినియోగం కాకుండా రెగ్యులేట్ చేసేటువంటి చట్టం ఏమవుతుందో 2023లో వచ్చింది. డిపి అని షార్ట్ కట్ పిలుస్తాము. ఇది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అంటాం. సో అలాగనే చూస్తే ఇక్కడ మనం ఈ 2000లో వచ్చినటువంటి ఈ సైబర్ లాస్ వచ్చాయి మనకి, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అంటాం. సో సైబర్ లాస్లో ఇన్ఫర్మేషన్ ఐసిటి యాక్ట్ 2000 ఏముందో ఇది కూడా ఇక్కడ మనకుండే పాలసీ స్కీమ్లో ఏఐకి సంబంధించి ముఖ్య విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం ఏఐ ఈకో సిస్టమ్ డెవలప్మెంట్ కింద ఇండియన్ ఏఐ మిషన్ 2024 ఉంది. సో ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ యాక్ట్స్ కానీ పాలసీలు కానీ స్కీమ్స్ ఏవేవి ఇన్వాల్వ్ అయినాయని ఇచ్చినప్పుడు ఎగ్జామినేషన్ మీకు తెలుసు, ప్రిలిమ్స్ ఎలా వస్తాయో దీనికి ఉపయోగపడుతుంది. మెయిన్స్ రాసేటప్పుడు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏఐ సమ్మిట్ గురించి అవకాశం ఛాన్స్ ఉంది, ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది కాబట్టి. అందువల్ల ఇలాంటి విషయాల్ని మీరు క్రోడీకరించి కోడ్ రూపంలో రాసి పెట్టుకొని తయారు చేసి పెట్టుకోండి. సరే, మరి అంతా బాగానే ఉంది. ఎగ్జామినేషన్లో మనకి డైరెక్ట్గా ఎగ్జామ్ టేక్అవేస్ ఏంటి అని చూసినప్పుడు ఇక్కడ మనం ఇండియా హోస్టెడ్ గ్లోబల్ ఏఐ సమ్మిట్ 2026, ఎందుకంటే 2026 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సమ్మిట్. అంటే ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏంటి, హోస్ట్ చేసిందంటే భారతదేశం. డైరెక్ట్ క్వశ్చన్ మనం అనుకోవచ్చు, అంటే డైరెక్ట్ ఎగ్జామ్ టేక్అవేస్. సో అలాగే మనం చూస్తే ఇప్పుడు మాట్లాడినట్టుగా ఈ సమ్మిట్ సిరీస్లో స్టార్టెడ్ ఎప్పుడు ప్రారంభమైనాయి, ఎందుకంటే 26 ఇది ఎన్నో సమ్మిట్, 4th సమ్మిట్. మరి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 23, 24, 25, 26 4th అని చెప్పాను. మనం మొట్టమొదటి స్టార్ట్ అయింది ఎక్కడ, యూకేలో. కాబట్టి సమ్మిట్ అనే సిరీస్ అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే 2023లో. ఎక్కడ ప్రారంభం, యూకేలో. అంటే ఈ సీక్వెన్సు, ఈ దేశాలు ఏ ఇయర్ స్టార్ట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో అలాగనే చూసినప్పుడు ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, ఏ ర్యాంకు, గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ. ఇప్పుడే చెప్పాను, ఆర్టిఫిషియల్ వైబ్రెన్సీ చైతన్యంలో దాన్ని వాడుకోవడంలో ఏ రకంగా మన ప్రతిభాశీలంగా ఉండడం చూస్తే స్టాన్ఫోర్డ్ ఇచ్చినటువంటి యూనివర్సిటీ ర్యాంకుల ప్రకారంగా భారతదేశం ఎలా ర్యాంక్ ఉంది, 3rd ర్యాంక్. సమ్మిట్ ఏమో గుర్తుపెట్టుకోండి 4th, బట్ ర్యాంక్ వచ్చి మనకి వైబ్రెన్సీలో ఏ వైబ్రెన్సీలో 3rd. ఈ రెండు కన్ఫ్యూజ్ కావద్దు, ఈ రెండింటిలో నుంచి ఎగ్జామినేషన్ ఇన్ని కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాగనే చూసినప్పుడు మన బడ్జెట్ ఎంత అంటే ఇప్పుడు మాట్లాడాము, మిషన్ బడ్జెట్ ఎంత 10,300 crores. అంటే దీన్నే మనం అవుట్లే అంటున్నాం, అంటే ప్రారంభ ఖర్చు అంటున్నాం. ఈ ఖర్చు నుంచి మనం ఒక కేటాయింపు ఇవ్వాలి ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు. కాబట్టి 10,300 కోట్లు, 10,300 crores ప్లస్ మనకి బడ్జెట్ అవుట్లే ఇవ్వడం జరిగింది. మరి డిపిఐ ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడే చెప్పాను, ఆధార్ కార్డ్, యూపీఐ. ఎందుకంటే డైరెక్ట్గా పబ్లిక్ అంతా వాడుతున్నాం, ఆధార్ కార్డు వాడుతున్నాం, అలాగే యూపీఐ పేమెంట్స్ అన్ని వాడుతున్నాం. సో ఇలాంటివి డిపిఐ ఎగ్జాంపుల్గా వాడుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ మెయిటీ హ్యాండిల్స్ ఏఐ పాలసీ ఇన్ ఇండియా ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఎందుకంటే రకరకాల ఆప్షన్స్ ఇస్తాడు మినిస్ట్రీస్ని, ఎవరు దీన్ని ఆపరేట్ చేస్తున్నారంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో కాబట్టి మనం ఇది వాడతారు. సో అలాగనే మనం చూసినప్పుడు ఇక్కడ మనకు సమ్మిట్ థీమ్ ఏంటి, ఇది కూడా ఇంపార్టెంట్. PPP 3 P's, PQ అంటాము, ఇది గుర్తుపెట్టుకోండి. PPP, పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్. కాబట్టి అడుగుతాడు థీమ్ ఏంటి అడుగుతాడు. సో సమ్మిట్ థీమ్ ఏంటి, పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్. కాబట్టి ఇక్కడ ఈ ప్రజలు, ప్లానెట్ గ్రహము, ప్రోగ్రెస్ అభివృద్ధి, పురోభివృద్ధి అనేటువంటి థీమ్తో PQ, PPP, పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనేటువంటి థీమ్తో అడుగుతాడు. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ మనకి ఏ గ్లోబల్ సమ్మిట్
సో హోస్టెడ్ బై ఇండియా ఇన్ 2026 అడిగితే మీరు రాసింది పీపుల్ ప్లానెట్ ప్రోగ్రెస్ చిన్న కాంబినేషన్ మారుస్తాడు, గుర్తుపెట్టుకోనండి. అలాగనే ఎగ్జామ్స్లో మరి ఎలాంటి క్వశ్చన్స్ ఇవే వస్తాయి, ఇలాంటి కాకుండా ఇంకేం రావడానికి ఉంది. మ్యాచ్ సబ్మిట్ ఇయర్ విత్ కంట్రీ, వాడు కంట్రీ ఇచ్చేస్తాడు, ఇయర్ ఇస్తాడు. ఇప్పుడు మాట్లాడుకున్నాం 2023, 24, 25, 26 అని పక్కనే కంట్రీస్ ఇస్తాడు, కాంబినేషన్ ఇస్తాడు. దాన్ని మనం మార్చి ఇచ్చినప్పుడు మీరు స్పీడ్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. కాబట్టి మ్యాచ్ సబ్మిట్ ఇయర్ విత్ కంట్రీ అంటే మీరు రాయగలుగుతారు. అలాగని ఏ మిషన్ అండర్ విచ్ మినిస్ట్రీ, ఇప్పుడే మాట్లాడాం మనం కూర్చునేసి. సో ఏ మినిస్ట్రీ అని చెప్పుకొచ్చున్నాం, మైటీ హ్యాండిల్స్ ఏఐ పాలసీ ఇన్ ఇండియా, కాబట్టి అది రాస్తారు. అలాగని డిపి ఎగ్జామ్స్ కోసం మనం ఇప్పుడు మాట్లాడాం. సో కాబట్టి ఈ ఆధారంగానే రాస్తారు. సో అలాగని ర్యాంకింగ్ బేస్డ్ ఎంసీ పడితే ర్యాంక్ రాస్తాం. ఎన్నో ర్యాంక్ అని చెప్పాము, థర్డ్ ర్యాంక్. సో ఇలాంటి క్వశ్చన్స్తో ఈ న్యూస్లో ఉండే దాంట్లో ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్ ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ అయితే రాస్తున్నారు. ఏపీపీసీ కానీ యూపీఎస్సీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి మనకు ఏదైతే మనకు ఇంపాక్ట్ సమ్మిట్ ఉంటున్నాం, అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇంపాక్ట్ ప్రభావం ఉండేటువంటి సమ్మిట్ అనే పేరుతో, సదస్సు అనే పేరుతో భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది. ఈరోజు 4వ సదస్సు 2026 జరుగుతుంది న్యూఢిల్లీలో, 20th వరకు ఫిబ్రవరిలో. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. సరే, ఇంక మరి అనేకమైన విషయాలు ఉన్నాయి మనకి. మరి దాంట్లో మనకి ఇంకొక ముఖ్యమైన విషయం చూద్దాం. ఈరోజు మనం న్యూ బోట్ మోడల్ ఫర్ హైవే, మనంతా కూడా హైవేస్ చూస్తున్నాం. ఈ హైవేలో వెళ్ళిన తర్వాత మనకేంటంటే రకరకాలకి కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తారు, దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు, అల్టిమేట్గా ఎవరికి వస్తుంది, ఇలాంటివి మనం కలుసుకోవాలి కరెంట్ అఫైర్స్లో. సో కాబట్టి ఇక్కడ మనకు ఉండేటువంటి కొత్త రకమైనటువంటి కోర్ ఏంటంటే ఈ న్యూ బోట్ మోడల్ ఇచ్చింది. న్యూ బోట్ మోడల్ అంటే ఏంటని చూద్దాం. గవర్నమెంట్ ఈజ్ చేంజింగ్ హైవే కాంట్రాక్ట్ రూల్స్ టు అట్రాక్ట్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఫర్ బిల్డింగ్ అండ్ ఆపరేటింగ్ రోడ్స్. బస్సు ఎక్కినామంటే పడవల్లో పోయినట్టుగా మనకు ఊగిసాడు వెళ్తున్నాం, మంచి హైవే ఉంటే బాగుంది అనుకుంటున్నాం మనంతా కూడా. మరి ఇలాంటి హైవేస్ సంబంధించి కన్స్ట్రక్ట్ చేయాలంటే గవర్నమెంట్ కూడా ప్రాధాన్యం, అన్ని గవర్నమెంట్ పెట్టాలంటే మీకు తెలిసిన విషయాలే ఎంతో ఉంటాయి. సో మరి ఇలాంటి విషయాల్లో ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి. అంటే పెట్టుబడి పెట్టడానికి ఎవడు వస్తాడు, నువ్వు వెళ్తావు బిజినెస్లో, వెళ్ళావు, నేను వెళ్ళామంటే ఆ డబ్బులు ఉండేవాడు రావాలంటే కొన్ని ఆఫర్స్ ఇస్తేనే ముందుకు వస్తాడు ఎవడైనా. అప్పుడు ప్రజలకు ఉపయోగపడడంతో ఇలాంటి రకరకాల మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్లో ఇప్పుడు ఏం చేస్తుంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైవే కాంట్రాక్ట్ రూల్స్ని చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అట్రాక్ట్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్, ఎవడైతే ప్రైవేట్ ఉండేవాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తాడో హైవే లేయడానికి, వాడికి ఏది రాదు, ఎందుకు వస్తాడు, నువ్వు బిజినెస్ నువ్వు వెళ్ళవు కదా. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గవర్నమెంట్ ఎందుకు ఇచ్చిందంటే ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ హైవేస్ ఎవరైతే నిర్మించడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళని ఆకర్షించాలంటే, అట్రాక్ట్ చేయాలంటే కొన్ని ఉండాలి. కాబట్టి దీనికి ఆపరేటింగ్ రూల్స్ సంబంధించి కొన్ని రూల్స్ని చేంజ్ చేయడం, ఇది కోరేడ్. ఈ అంశంలో మాట్లాడదాం. మరి న్యూస్లో ఎందుకు ఉంది, ఈ అంశం గురించి ఎందుకు ఇప్పుడు డిస్కస్ చేయాలని చూస్తే న్యూ మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్ ఎంసీఏ. ఇక్కడ ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్, మిడిల్ క్లాస్ అబ్బాయి మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకోబాకండి. ఎంసీఏ అంటే మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్. కాబట్టి మీ ఎంసీఏ సినిమాలు గుర్తుపెట్టుకోబాకండి, అదే గుర్తుపెట్టుకోండి, సరదాగా ఇబ్బంది లేదు. ఎగ్జామినేషన్ అడిగినప్పుడు మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే నీకు కన్సెషన్ ఇస్తున్నాం, ఆకర్షణ కొన్ని ప్రోత్సాహాలు ఇస్తున్నాం. ఈ అగ్రిమెంట్ ఎలా ఉందంటే కొత్తగా వచ్చింది, న్యూ మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇది ఎందుకంటే ముఖ్యంగా ఈ బోట్ హైవే ప్రాజెక్ట్స్ ఏమవుతున్నాయో, సో కాబట్టి ఈ బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అనేటువంటి మోడల్ ఏమవుతుందో దీనికి సంబంధించి కొత్తగా మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్ అంటే ఒక నమూనా లాగా, ఒక మోడల్ లాగా మీకు ఉపయోగించడానికి కాబట్టి న్యూస్లో వచ్చింది. ఈ న్యూస్ సంబంధించి మనం రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ టార్గెట్ ఏంటంటే 5000 కిలోమీటర్ హైవేస్ కావాలి. 5000 కిలోమీటర్ల పాటు హైవేస్ వేస్తే భారతదేశంలో చాలా వరకు రోడ్లని దారిలోకి వస్తాయి. కాబట్టి ఇది పర్పస్ అనమాట. మరి దాని వాల్యూ ఎంతంటే 75,000 crores, 75,000 కోట్ల ప్రాజెక్టు. అంటే పెద్ద ప్రాజెక్ట్, మెగా ప్రాజెక్టు. భారతదేశంలో ఉండేటువంటి, ఇండియాలో ఉండేటువంటి 5000 కిలోమీటర్లకు ఉండే సంబంధించినటువంటి హైవేస్ సంబంధించినటువంటి దాదాపు 75,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టే ఇప్పుడు కొత్త దాంతో ముందుకు వస్తూ ఉంది. ఇది టార్గెట్ ఏంటంటే ఫైనాన్షియల్ 2027, ఇప్పుడు 26లో 1 year లోపల 5000 కిలోమీటర్ల హైవే నిర్మితం అవ్వాలి, 75,000 కోట్లతో రావాలి. ఇది కానీ గవర్నమెంట్ ఖర్చు పెట్టుకుంటే ప్రైవేట్ వాళ్ళని ఆకర్షించాలంటే ఒక కొత్త మోడల్ ఇస్తే వాళ్ళు ముందుకు వస్తారనే ఉద్దేశంతో 2026లో టార్గెట్ పెట్టింది. మరి దీంట్లో పీరియడ్ ఎంత అంటే వాళ్ళు కన్సెషన్ ఇస్తారు కదా, నువ్వు వాడుకుంటావు, నిర్మిస్తావు, దాన్ని ఆపరేట్ చేసిన తర్వాత ఆ వచ్చినటువంటి దాన్ని మళ్ళీ అప్పగిచ్చేస్తాడు. ఎవరైతే ముందుకు వచ్చాడో అంటే గవర్నమెంట్, ఇక్కడ ఆ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎవరు, ప్రైవేట్ భాగస్వామి. వాడికి ఎంతకాలం వాడుకోవాలి వసూలు చేసుకోవడానికి, వాడికంటే 20 to 30 years. ఇది కూడా ఎగ్జామినేషన్లో అవడానికి వస్తుంది, ఎన్ని ఏళ్ళ పాటు. దీన్ని కన్సెషన్ పీరియడ్ అంటారు.
కన్సెషన్ పీరియడ్ అంటే వాళ్ళు ఆ పన్నులు వసూలు చేసుకోవడం కానీ నిర్వహణ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేయాలి రోడ్లన్నీ. సో 20 నుంచి 30 సంవత్సరం టోల్ గేట్కి వెళ్తుంటాం, పన్నులు వసూలు చూస్తుంటారు ఇలాంటివి. సో 20 to 30 years పాటు వాళ్ళు వసూలు చేసుకోవచ్చు. మరి షేర్ టార్గెట్ ఎంత అంటే అరౌండ్ 50% ఆఫ్ ప్రాజెక్ట్స్లో ఈ యొక్క బోట్ ప్రాజెక్ట్ యొక్క దీనికి షేర్ ఉంటుంది. సరే, ఇక్కడ ఈ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి టెక్నాలజీ ఉంది. బోట్ అంటే ఏంటి? బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. బిల్డ్ నిర్మించాలి, కన్స్ట్రక్ట్ చేయాలి. ఆపరేట్ వాళ్ళు మెయింటైన్ చేయాలి అండ్ ట్రాన్స్ఫర్ చేసేయాలి. ప్రైవేట్ కంపెనీ బిల్డ్స్, కాబట్టి ఏదైనా ప్రైవేట్ కంపెనీ ముందుకు వస్తుంది, నిర్మిస్తుంది ఆ రోడ్డు కానీ ఏదైనా బ్రిడ్జ్ కానీ హైవే కానీ ఇలాంటి వాటిని, తను రన్స్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ని వాళ్ళే నిర్వహిస్తాడు, మెయింటైన్ చేస్తాడు. ఆపరేట్ అంటే బిల్డ్ నిర్మించాడు, ఆపరేట్ వాడు దాన్ని కంటిన్యూ చేశాడు, గివ్స్ ద గవర్నమెంట్, లాస్ట్కి వచ్చేవాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇప్పుడు బీఓటీ అంటే మీకు తెలిసిపోయింది, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. బిల్డ్ అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ని నిర్మించి ఆపరేట్ వాడు మెయింటైన్ చేసి ఇచ్చినటువంటి 20 to 30 years అప్పటి వరకు వాడు నిర్వహణ సంవత్సరం డబ్బులని వసూలు చేసుకుంటాడు, గవర్నమెంట్ కండిషన్ ప్రకారంగా ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ మనకి గవర్నమెంట్కి అప్పగిచ్చేసేయాలి. ఇది బీఓటీ అంటే. కాబట్టి ఈ యొక్క అబ్రివేషన్ కూడా ఎగ్జామినేషన్ రావడం అవకాశం ఉంది, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. దీంట్లో రెగ్యులేషన్ కొన్ని మార్పులు వచ్చిందన్నమాట మనకి. అలాగనే మనం చూస్తే ఇదే రకం ఇంకో టెక్నాలజీ ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అనే పదం వస్తుంటుంది. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే న్యూ ప్రాజెక్ట్ అండ్ అన్యూజువల్ ల్యాండ్. ఇప్పటి వరకు ఎక్కడ మనం ఎలాంటి రోడ్డు కానీ నిర్మాణాలు జరగకుండదని అన్యూజ్డ్ ల్యాండ్ అంటాం. అలాంటి దాంట్లో ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. కాబట్టి ఎగ్జామినేషన్లో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అనే పేరుతో వచ్చిందంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ పచ్చగా ఉంటాయని కాదు. ఏంటిది? అక్కడ అన్యూజ్డ్ ల్యాండ్. ఇప్పటి వరకు అంటే వాడేసిన రోడ్డు పైన ఇంకో రోడ్డు వేయడం కాకుండా ఇప్పటి వరకు రోడ్డులు కానీ అక్కడ ఏమీ లేని చోట నువ్వు కొత్తగా రహదారులు, కొత్తగా ప్రాజెక్ట్స్, హైవేస్ నిర్మిస్తున్నావు. అలాంటి అన్యూజ్డ్ ల్యాండ్ పైన న్యూ ప్రాజెక్ట్ చేపట్టని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అనే పేరుతో పిలుస్తాడు. ఇది కూడా మీకు ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అలాగనే మోడల్ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్. ఇప్పుడు చెప్పిన ఎంసీ అంటే మిడిల్ క్లాస్ అమ్మాయో మిడిల్ క్లాస్ అబ్బాయిని కాకుండా ఎంసీ సినిమా గుర్తుపెట్టుకోండి. మోడల్ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ అంటే నీకు ఒక విధంగా చెప్పాలంటే నీకు ఇచ్చేటువంటి రాయితీలు ఒక ఆదర్శంగా నమూనాగా ఉంటున్నాయి కాబట్టి ఎంసీ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇది కాంట్రాక్ట్ రూల్స్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ డెవలపర్. ప్రభుత్వానికి డెవలపర్ ఎవరైతే దీన్ని నిర్మిస్తున్నాడో, డెవలప్ చేస్తున్నాడో, అభివృద్ధి పరుస్తున్నాడో వాళ్ళ మధ్య ఉండేటువంటి అగ్రిమెంట్నే ఎంసీఏ, మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్ అని పేరుతో న్యూగా వచ్చింది కాబట్టి న్యూ మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్, న్యూ ఎంసీఏ అని పేరుతో పిలుస్తున్నాం. మరి ఇక్కడ మనం చూస్తే దీంట్లో కూడా మనకి ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి అనేటువంటి కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అనేది దీంట్లో ఖచ్చితంగా భాగస్వామ్యం అవుతుంది. అలాగే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్హెచ్ఏ అని చూస్తుంటాం మనం. ఎన్నో రోడ్డు ఉంటే ఎన్హెచ్ఏ పలానా రోడ్ నెంబర్ ఉంటాం, ఎస్ ఎన్హెచ్ఏ. అలాగనే ప్రైవేట్ ఇన్వెస్టర్ ఫండ్స్, ఎందుకంటే వాళ్ళ డబ్బులు లేకపోతే ఏముంది, అసలు టాపిక్ ఏముంది. సో డబ్బులు వాళ్ళే పెట్టినారు కాబట్టి పెట్టుబడి పెట్టి వీళ్ళు. అంటే ఈ మూడు కలిసి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఎంఓఆర్టీహెచ్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏ ప్లస్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్, వీళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి దాన్ని ఇప్పుడు మనం మాట్లాడేటువంటి న్యూ ఎంసీఏ, న్యూ మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్ అనే పేరుతో బోట్, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. నిర్మించండి, నిర్వహించండి, అప్పగిచ్చేసేయండి అనేటువంటి మోడల్ వెళుతున్నాం. మరి దీంట్లో గవర్నమెంట్ యాక్ట్స్ కానీ పాలసీలు కానీ స్కీమ్స్ కానీ ఎలాంటి సంబంధించి ఉన్నాయంటే అనేక విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పాలంటే నేషనల్ హైవేస్ యాక్ట్ 1956లో వచ్చినటువంటి నేషనల్ హైవేస్ యాక్ట్ ఏమవుతుందో ఇది హైవేని డిక్లరేషన్ ల్యాండ్, ఏది హైవే దాని డిక్లరేషన్ ఏంటి, ల్యాండ్ ఏంటి, ఇలాంటి విషయాల్ని చేస్తుంది. కాబట్టి ఈ చేసేటువంటి అగ్రిమెంట్లో ఇవి ఖచ్చితంగా ఈ పాలసీ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగనే ఎన్హెచ్ఏ యాక్ట్ 1988, ఇది ఎన్హెచ్ఏ అంటే ఏంటి, ఎలా క్రియేట్ అయింది ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. దాంట్లో భాగస్వామి అంటే ఈ యాక్ట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. అంటే ఎగ్జామ్స్ అడుగుతాడు ఎలాంటి పాలసీ దీంట్లో ఇన్వాల్వ్ అయిందంటే ఇలాంటివి తెలుసుకుంటారు కాబట్టి రాయగలుగుతారు. అలాగని ఇక్కడ పిఎం గతిశక్తి ప్లాన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటిగ్రేషన్. ఇది ఏ ప్లాన్ మనకు స్కీమ్ ఉందంటే ప్లాను గతిశక్తి, పిఎం గతిశక్తి ప్లాన్, ఇది కూడా ఇన్వాల్వ్ అయ్యేది. అలాగనే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఎన్ఐపి అంటారు. సో ఇలాంటి అనేకమైనటువంటి ఇక్కడ మనకు యాక్ట్స్ కానీ పాలసీలు కానీ స్కీమ్స్ కానీ ఇప్పుడు మాట్లాడేటువంటి అగ్రిమెంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యాయి. సో మనం అలాగే చూసినప్పుడు మరి దీనికి సంబంధించి డైరెక్ట్గా ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి టేక్అవేస్ కొన్ని చూద్దాం. మొట్టమొదటిది బోట్ మోడల్ యూజెస్ ప్రైవేట్ ఫండింగ్. బోట్ మోడల్ అర్థమైంది, డబ్బులు ఎక్కడ ఎవరు పెడుతున్నారు, ప్రైవేట్ ఫండింగ్. కాబట్టి అడగచ్చు దీంట్లో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, ప్రైవేట్ ఫండింగ్ అంటే ప్రైవేట్ భాగస్వామిని అట్రాక్ట్ చేయడానికే పెట్టాము ఇక్కడ న్యూ ఎంసీఏ పేరుతో. కాబట్టి ఈ మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్ పేరుతో వాళ్ళు ఆకర్షించడానికి పెట్టిన పథకం కాబట్టి న్యూ ఎంసీ ఏంటంటే బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్పోర్ట్.
కాబట్టి ట్రాన్స్ఫర్, కాబట్టి నిర్మించు, నిర్వహించు, అప్పగించు అనేటువంటి దాని మీద దీంట్లో మెయిన్ ప్రైవేట్ ఫండింగ్ ఉంటుంది. అలాగనే ఇక్కడ ఈపీసీ మోడల్ యూజెస్ గవర్నమెంట్ ఫండింగ్. ఈ మోడల్ ఏమో ప్రైవేట్ ఫండింగ్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. దాని దీని తేడా. ఇక్కడ 2 మోడల్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్స్లో, హైవేస్ నిర్మించేటప్పుడు. ఒకటేమో బోట్ మోడల్, రెండేమో ఈపీసీ మోడల్. ఒకటేమో బోట్ మోడల్, రెండు వచ్చి ఈపీసీ మోడల్. బోట్ మోడల్ అంటే ఏం ఉపయోగిస్తుందంటే ప్రైవేట్ ఫండింగ్ వాడతారు. అదే ఈపీసీ మోడల్ ఏమంటే గవర్నమెంట్ ఫండింగ్ వాడతాయి. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు, ప్రొక్యూర్మెంట్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఫండింగ్ ఉండదని ఈపీసీ మోడల్ అంటాడు కన్స్ట్రక్షన్లో. అలా కాకుండా ప్రైవేట్ ఫండింగ్ మీద ఆధారపడిందని బోట్ మోడల్ అంటారు. ఈ రెండు కలిస్తే హైబ్రిడ్ మోడల్ అవుతుంది. మీకు అర్థమవుతుంది. సో హైవేస్ నిర్మించేటప్పుడు ఈ 3 మోడల్సే ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటాయి వరల్డ్ వైడ్గా. మొట్టమొదటిదేమో ఈపీసీ మోడల్, అంటే వాళ్ళు ఇంజనీర్ చేస్తాడు, ప్రొక్యూర్ చేస్తాడు, కన్స్ట్రక్ట్ చేసి గవర్నమెంట్ ఫండింగ్ నడుస్తుంటుంది, గవర్నమెంట్ తినిపిస్తుంటాయి హైవేస్ మీద చూస్తుంటాం. అలా కాకుండా ప్రైవేట్ ఫండింగ్ నడిచే బోట్ మోడల్ అంటాడు. ఈ రెండు మిక్స్ అయిపోయిందంటే హైబ్రిడ్ మోడల్ అని పేరుతో పిలుస్తారు. సో కాబట్టి ఇది హామ్ మోడల్. ఇప్పుడు చెప్పినట్టుది హామ్ మోడల్ అంటే 40% గవర్నమెంట్, 60% ప్రైవేట్. అంటే గవర్నమెంట్ కొంత షేర్ ఉంచుకొని 40%ని 60% ప్రైవేట్ వాళ్ళు ఇస్తే హామ్ మోడల్. సో ఈ 3 మోడల్స్ అనేవి మనకు ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో బోట్ మోడల్, రెండేమో ఈపీసీ మోడల్, మూడేమో హామ్ మోడల్. బోట్ మోడల్ అంటే ప్రైవేట్ ఫండింగ్తో, అలాగే ఈపీసీ మోడల్ అంటే గవర్నమెంట్ ఫండింగ్తో, హామ్ మోడల్ అంటే 40% గవర్నమెంట్, 60% ప్రైవేట్. ఈ 3 టైప్స్ ఆఫ్ మోడల్స్నే మనము ఈరోజు హైవేస్ నిర్మిస్తున్న ప్రపంచవ్యాప్తంగా. భారతదేశం ఇప్పుడు ఏం చేసిందంటే కొత్తగా వచ్చే ప్రాజెక్ట్కి ఏ మోడల్ తీసుకుందంటే బోట్ మోడల్ తీసుకుంది. అందుకే న్యూ ఎంసీఏ జరిగింది. మరి ఇక్కడ ఎన్హెచ్ఏ డెవలప్స్ నేషనల్ హైవేస్. ఎన్హెచ్ఏ ఏం చేస్తుంది, జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్ నిర్మిస్తుంది. మరి న్యూ బోట్ ఏం చేస్తుంది, టార్గెట్స్ 5000 కిలోమీటర్స్ 2027. మనం 26లో ఉన్నాం. మరి 27 కంతా 5000 కిలోమీటర్ల రహదారులు, చాలా పెద్ద విషయమో, దాన్ని టార్గెట్ చేసింది బోట్. మరి బోట్ కన్సెషన్ ఎంత అంటే 20 to 30 years ఉంటుంది. అంటే ఆ పీరియడ్ వరకు వాళ్ళకి రాయితీలు ఇస్తారు వసూలు చేసుకోవడానికి. గ్రీన్ ఫీల్డ్ అంటే న్యూ హైవే. ఇంత ముందు వేసిన పైన మరి రోడ్డు వేయడం కాకుండా కొత్తగా నిర్మించేటువంటి అన్యూజ్డ్ ల్యాండ్ ఉందో దానిపైన రహదారులు నిర్మించడాన్ని మనం గ్రీన్ ఫీల్డ్ అంటున్నాం. ఇలాంటి టెర్మినాలజీ ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా మీరు టేక్ అవేస్ తీసుకోవచ్చు. ఇలాంటి ఐటమ్స్ బాగా చూసుకోండి. మరి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చెప్పినట్టుగా మ్యాచ్ బోట్, హామ్, ఈపీసీ ఫీచర్స్ అంటాడు. అంటే బోట్ మోడల్ అంటే ఏంటి, ప్రైవేట్ ఫండింగ్. మరి అదేవిధంగా ఈపీసీ అంటే ఏంటి, గవర్నమెంట్ ఫండింగ్. హైబ్రిడ్ మోడల్ హామ్ అంటే హైబ్రిడ్ మోడల్. అటు రెండు ఉంటాయి. ఈ మోడల్ యొక్క ఫీచర్స్ని ఒకసారి చెక్ చేసుకొని పాయింట్అవుట్ రాసుకోండి. ఇది రాసుకుంటే ఎగ్జామినేషన్లో వీటి మీద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కంపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఎన్హెచ్ఏ యాక్ట్ ఎప్పుడు అడుగుతాడు అది రాస్తారు. అలాగనే ఫండింగ్ మోడల్ ఐడెంటిఫికేషన్ ఏ రకంగా రాస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ క్వశ్చన్స్ ఇలాంటివి ఈ ఎగ్జామినేషన్లో మనకు కొంచెం పాసిబుల్ క్వశ్చన్స్గా ప్రాబుల్ క్వశ్చన్ అనుకుంటాం. సో 2 ఐటమ్ కూడా ఇంపార్టెంట్. మరి థర్డ్ మీకు అందరూ కూడా ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను, లాస్ట్ ఇయర్ కూడా నేను 2025లో మనకు జరిగినటువంటి దాంట్లో ఎగ్జామినేషన్లో ఆంథ్రోపాలజీ ఎవరైతే రాస్తున్నారో స్టూడెంట్స్ వాళ్ళకు మాట చెప్పాను నేను. ఎందుకంటే అందరిని అట్రాక్ట్ చేస్తే ఒక ఆంథ్రోపాలజిస్ట్ని, ప్రొఫెషనల్ ఆంథ్రోపాలజిస్ట్ని, మాకంతా పర్యావరణం పట్ల అలాగే మానవ జాతుల పట్ల మిగతా వాళ్ళందరికంటే ఒక కన్సర్న్ ఎక్కువ ఉంటుంది. దీని గురించి చెప్పాము, మన ఎగ్జామినేషన్ క్వశ్చన్ రావడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ మనం న్యూస్లోకి వచ్చాం. అదేంటంటే గ్రేట్ నికోబార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండ్ ఎన్జీటీ క్లియరెన్స్. థర్డ్ వన్ గ్రేట్ నికోబార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. గ్రేట్ నికోబార్ యొక్క అభివృద్ధి ప్రాజెక్టు ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క క్లియరెన్స్ వచ్చేసింది. దానికి అందులో మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. మనం మాట్లాడింది మెయిన్స్లో ఆప్షనల్ ఆంథ్రోపాలజీ 2025లో August 31 జరిగినప్పుడు అమ్మ దీన్ని దృష్టిలో పెట్టుకోండి క్వశ్చన్ వస్తుందని చెప్పి వచ్చింది మనకి. సో ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఇప్పుడు కూడా స్టిల్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ కావచ్చు, అలాగనే మనం చెప్పినటువంటి ఇప్పుడు జనరల్ స్టడీస్ కావచ్చు, నీ ఫిలిమ్స్ కావచ్చు, చాలా ముఖ్యమైన అంశం మళ్ళీ రంగంపైకి వచ్చింది. అది ఎందుకంటే గ్రేట్ నికోబార్ డెవలప్మెంట్ ఎన్జీటీ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి. సో అందువల్ల దీని గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ ఈ మీరు ఆల్రెడీ మ్యాప్ మీకు తెలుసు, మీకు చూసుంటారు. మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో గ్రేట్ మన నికోబార్ ఐలాండ్స్ ఏమవుతున్నాయో దాన్ని స్ట్రాటజిక్గా, వ్యూహాత్మకంగా, రక్షణ రంగంగా కావచ్చు, డెవలప్ చేస్తే టూరిజం కావచ్చు, అనేక రకాలైనటువంటి ప్రాజెక్ట్స్తో మల్టీపర్పస్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం. దాదాపు 90,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు ఉండేటువంటి ప్రాజెక్టు. అందువల్ల అందరిని దృష్టిని ఆకర్షించింది. అలాగనే పర్యావరణవేత్తలు అక్కడ ఉండే బయోడైవర్సిటీ దెబ్బతింతడం ఆందోళన చెందితే అక్కడ ఉండే అరుదైనటువంటి మానవ జాతులు ఉన్నాయి. ఓంగిస్ కావచ్చు, జార్వాస్ కావచ్చు, షాంపిన్స్ కావచ్చు, గ్రేట్ అదేవిధంగా అండమానిస్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి ముఖ్యంగా నార్త్ సెంటినల్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు 10ల సంఖ్యలో ఉన్నారు. మానవ జాతి అంతరించిపోతుందేమో, డైనోసార్లు మనం అయితే జూలో చూస్తున్నామో అలా మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశాం. అయినా కూడా గవర్నమెంట్ ఏంటంటే రక్షణ పరంగా వ్యూహాత్మకంగా కావచ్చు,
లేదంటే అక్కడ ఉండేటువంటి పరంగా టూరిజం కావచ్చు, ఎలా స్ట్రాటజీగా ఒక ముందు అడిగేసి ఈరోజు ఎన్జీటీగా క్లియరెన్స్ తెచ్చుకోవడం, అందువల్ల మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఆంథ్రోపాలజీ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు అంటే మళ్ళీ మనకి ఆగస్టుకో సెప్టెంబర్కి వస్తుంది 26లో. అప్పుడే కాకుండా ఇప్పుడు వచ్చేటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్లో, ఇప్పుడు జరగబోయేటువంటి యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, ఈ ఐటెం మళ్ళీ కూడా తెర మీదకి వచ్చింది. అందువల్ల దీని గురించి మాట్లాడుతున్నా. మరి కోర్ ఐడియా ఏంటి అని చూసినప్పుడు మనం ఇక్కడ ఏ లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇన్ గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఎక్కడుందమ్మా? గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్లో లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ వల్ల వ్యూహాత్మకంగా రక్షణ పరంగా చాలా ముఖ్యమైన ప్రదేశము. అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ అప్పీల్ చేసిన తర్వాత ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అవుతుందో ఇంతకుముందు దానికి పర్యావరణానికి ఇబ్బంది అయిపోయి ఆగింది, ఈరోజు క్లియరెన్స్ వచ్చేసింది. అందువల్ల మళ్ళీ మీకు ఫిలిమ్స్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో కావచ్చు, మెయిన్స్లో ఆంథ్రోపాలజీ పాయింట్ ఆఫ్ కావచ్చు, ఈ పాయింట్ని డిస్కస్ చేస్తున్నాం. మరి ఇక్కడ చూసినప్పుడు వై ఇన్ న్యూస్ వార్తల్లోకి ఎందుకు ఉంది అని చూసినప్పుడు ఎన్జీటీ అప్రూవ్డ్ గ్రేట్ నికోబార్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. కాబట్టి ఇక్కడ ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమవుతుందో అది ఏం చేసిందంటే ఈ హోలిస్టిక్ అంటే మొత్తం టోటల్గా అనమాట గ్రేట్ నికోబార్ హోలిస్టిక్ డెవలప్ ప్రాజెక్ట్ ఏమవుతుందో అన్ని రకాలుగా వ్యూహాత్మకంగా అభివృద్ధి చేసినటువంటి దీనికి ఆమోదాన్ని క్లియరెన్స్ ఇచ్చేసింది. అందువల్ల న్యూస్లోకి వచ్చింది. వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే ఎందుకు వచ్చిందమ్మా? ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమవుతుందో అది గ్రేట్ నికోబార్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అప్రూవ్ చేసింది, ఆమోదించింది. అందువల్ల వార్తల్లోకి వచ్చింది. మరి దీంట్లో ఉండేటువంటి కీ ఫ్యాక్ట్స్ కానీ ఫిగర్స్ కానీ చూస్తే ఈ ప్రాజెక్టుకు ఉండేటువంటి ఖర్చు ఎంత అంటే వ్యయం ఎంత అంటే 72,000 నుంచి 92,000, 72,000 crores నుంచి 92,000 crores, అంటే దాదాపు 1,00,000 కోట్లు అనమాట. అంటే పెద్ద ప్రాజెక్ట్, మెగా ప్రాజెక్ట్ ఇది. సో ఇంత ప్రాజెక్ట్కి ఈ కాస్ట్ ఉంది. మరి లొకేషన్ ఎక్కడుందంటే మీకు అందరికీ తెలుసు. ఎక్కడ మాట్లాడుతున్నాం? గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఎక్కడ మాట్లాడుతున్నా? గ్రేట్ నికోబార్ ఐలాండ్. కానీ గ్రేట్ నికోబార్ ఐలాండ్ లొకేషన్ ఉంది ఈ ప్రాజెక్ట్. ఈ కాంపోనెంట్స్ ఏముంటాయి అంటే ఇది హోలిస్టిక్ ప్రాజెక్ట్. ఇది ఏముంటాయంటే పోర్ట్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఉంటుంది, పవర్ ప్లాంట్ ఉంటుంది, టౌన్షిప్ ఉంటుంది. చూసానా? దీంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏమున్నాయి? పోర్ట్ ఉంది అంటే మనం హార్బర్ లాంటివి, ఎయిర్పోర్ట్ కూడా ఉంది, దాంతోపాటుగా పవర్ ప్లాంట్ ఉంది, అక్కడే టౌన్షిప్ ఉంది. కాబట్టి ఇవన్నీ రావడం వల్ల అక్కడ ఉండేటువంటి రేర్ బయోడైవర్సిటీ, అత్యంత అరుదైనటువంటి జీవజాలం అంతరించిపోద్ది. అలాగే అక్కడ అరుదైనటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో పదుల సంఖ్యలో ఉన్నారు, అంతరించిపోతున్నారు అనేది ఆందోళన. ఇనివే ఇప్పుడు దానికి స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా భారత యొక్క భవిష్యత్తుని, అభివృద్ధిని, రక్షణని దృష్టిలో పెట్టుకుని ఆమోదం అన్నప్పుడు ఎన్జీటీ ఇవ్వడం జరిగింది. దీని గురించి మనం మాట్లాడుతున్నాం. మరి ఈ యొక్క దీనికి ఈ ఫారెస్ట్ డైవర్షన్ ఎంతంటే 130 square kilometers. అంటే వీళ్ళంతవరకు తప్పించుకుంటూ అక్కడ ఉండే వాళ్ళకి రానియకుండా అనే ఉద్దేశంతో ప్రొజెక్షన్ ఇచ్చి దాదాపు 130 square kilometers చదరపు కిలోమీటర్లు అంటాం, దీనికి ఫారెస్ట్ డైవర్షన్ ఇవ్వడం జరిగింది. మరి దాని తర్వాత ఈ స్ట్రాటజిక్ ఏరియా అంటే ఇక్కడ ఈ మలక్కా స్ట్రైట్ ఉంది, 6 degree ఛానల్. సో ఇది స్ట్రాటజిక్ ఏరియా. మీరంతా వీళ్ళుంటారు, చదవండి ఒకసారి. కాబట్టి 6 degree ఛానల్ లేదా మా మలక్కా స్టేట్కి దగ్గరలో ఈ యొక్క స్ట్రాటజిక్ ఏరియా ఉంటుంది. మరి దీంట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని టెర్మినాలజీ వస్తాయి అన్నిట్లాగనే. ప్రతి దాంట్లో టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి కూడా మీకు ఐడియా ఉంటే కాన్సెప్చువల్ క్లారిటీతో చదవగలుగుతారు. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన ఇంపార్టెంట్ టెర్మ్స్ అంటే ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటారు. ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటే ఏంటి? పోర్ట్ వేర్ కార్గో షిప్స్ బిట్వీన్ షిప్స్. ఇక్కడ ఒక షిప్ ఉంది, ఇక్కడ ఒక షిప్ ఉంది, ఈ మధ్యలో ఇక్కడి నుంచి ఇక్కడికి కార్గో ఇక్కడి నుంచి ఇక్కడికి మారాలంటే మధ్యలో ఒక పోర్ట్ అవసరం అవుతుంది అన్నమాట. సో కాబట్టి పోర్ట్ వేర్ కార్గో షిప్స్ బిట్వీన్ షిప్స్, ఈ షిప్ నుంచి ఈ షిప్ నుంచి ఉండేటువంటి దాంట్లో ఈ కార్గో అంటే వస్తువులు లాంటి రవాణా, దాన్ని మనం ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటారు. అలాంటివి నిర్మిస్తున్నారు ఇక్కడ. సో అలాగే మనం చూసినప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అంటే ఏంటి? ఈసీ అని పేరుతో పిలుస్తున్నారు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అంటే గవర్నమెంట్ అప్రూవ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. పర్యావరణానికి ఎన్విరాన్మెంట్ మీద ప్రభావం చూపిస్తుంది, ఇంపాక్ట్ చూసినప్పుడు కంపల్సరిగా మనకు క్లియరెన్స్ కావాలి, దాన్ని ఈసీ అంటారు. ఇక్కడ ఈసీ అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులు లభించడాన్ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అంటున్నాం. ఇది గవర్నమెంట్ ఇస్తుంది. ఇది నెక్స్ట్ అలాగనే ఈసీఆర్జెడ్ అంటున్నాం. ఈసీఆర్జెడ్ అనే టెర్మినాలజీ అంటే కోస్టల్ రెగ్యులేషన్ రూల్స్ ఫర్ ఐలాండ్స్. ఈ దీవులు ఏమవుతున్నాయో ఈ దీవులు ప్రత్యేకమైనటువంటి ఒక రకమైనటువంటి ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ ఉంటాయి. ఏ దీవిని ఏ నదిని మనం సృష్టించలేం కాబట్టి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి రెగ్యులేషన్స్ ఉంటాయో వాటిని ఐసీఆర్జెడ్ అనే పేరుతో పిలుస్తారు. అలాగనే పీవీటీజీ, ఇది ప్రత్యేకమైన చాప్టర్ మీకు ఆంథ్రోపాలజీలో మీకు డిస్కస్ చేయడం జరిగింది.
భారతదేశంలో ఇప్పటి వరకు ఉండేటువంటి ట్రైబ్స్ ఎస్టీస్ ఎన్ని ఉన్నారంటే 705 ట్రైబ్స్ ఉంటే 705 ఉంటే వాటిలో పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనే పేరుతో 75 ఉన్నాయి. ఈ 75 ఎండేంజర్డ్ కింద చాలా వరకు వాటికి సంఖ్యాపరంగా కావచ్చు అవన్నీ ఉనికిని కోల్పోతున్నాయి. ఇలాంటి వాటిని గుర్తించి వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ముఖ్యంగా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. కాబట్టి దీన్ని పీవీటీజీ అనే పేరుతో పిలుస్తున్నాం. అలాంటిదని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం. భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 75 ఉన్నాయి. టోటల్ ఎస్టీస్ వచ్చి 705 ట్రైబ్స్ ఉంటే ఇప్పుడు మనకు ఉండేటువంటిది పీవీటీజీ 75 ఉంటాయి. సో ఇలాంటి దాంతో మీకు ఒక టెర్మినాలజీ అంతా కూడా పరిచయం అయింది. ఈ టెర్మినాలజీ తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు మాట్లాడినట్టుగా ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్వాల్వ్డ్. సో దీంట్లో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఏమేమి ఇన్వాల్వ్ అని ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఈ ఇన్స్టిట్యూషన్స్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పుడే మాట్లాడాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే జాతీయ హరిత ట్రిబ్యునల్ పేరుతో పిలుస్తారు. ఇది ఇన్వాల్వ్ అయింది. నీతి ఆయోగ్ కూడా కంపల్సరీ దీంట్లో రోల్ ఉంది. అలాగనే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది చేంజ్కి ఉంది. అలాగనే అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ వీటన్నిటికీ దీంట్లో ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇక్కడ భాగస్వామ్యాలు ఉన్నాయి. మరి ఇలా చూసినప్పుడు గవర్నమెంట్స్ యాక్ట్స్ కానీ పాలసీలు కానీ స్కీమ్స్ కానీ దీనికి సంబంధించినటువంటి ఈ విషయానికి సంబంధించినటువంటి ఏమున్నాయి అని చూస్తే ఎన్జీటీ యాక్ట్ 2010 ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010లో వచ్చింది. ఇది ఎన్విరాన్మెంటల్ కోర్టు లాంటిది. అంటే పర్యావరణ సంబంధించిన తీర్పులు ఇచ్చేది దీని ప్రకారంగా ఎన్జీటీ యాక్ట్ ప్రకారంగా ఇస్తారు. ఈ పర్యావరణ ధ్వంసం అయిపోతుంటాయి. మన నదీ గర్భంలో కట్టేస్తుంటాం. ఏది వాగు, ఏది చెరువు, ఏది నది, ఎంత దూరంలో కట్టాలి అంటే చెప్పేది అదే అనమాట. సో కాబట్టి ఎన్విరాన్మెంటల్ కోర్టు లాగేది చెప్పాలంటే. సో ఎన్జీటీ యాక్ట్ 2010 ఉంది. అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ యాక్ట్స్ కానీ పాలసీలు కానీ స్కీమ్స్ కానీ. అలాగనే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మీరు ఉంటారు 1972 వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉంటారు. మీరు ఎక్కడ వెళ్ళినప్పుడు హిల్స్కి వెళ్ళినప్పుడు టైగర్స్ ఎవరు ఉంటాయి. పులి మనిషిని చంపితే ఎంత వస్తుంది, మనిషి పులిని చంపితే వస్తుంది తెలుసు మీకు ఎలాంటి పరిస్థితుల్లో. ఎందుకంటే అంతరించిపోతున్నాయి కాబట్టి మనుషులు కానీ పుడతారు, వాడు కాపాడు బాధ్యత ఉద్దేశంతో వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1970 అంటారు. సో కాబట్టి ఇది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. అలాగనే ఐసీఆర్జెడ్ నోటిఫికేషన్ ఇప్పుడు ఐలాండ్స్ గురించి పర్యావరణాన్ని గురించి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఈ ఐలాండ్స్ దీవుల్లో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన నోటిఫికేషన్ 2019లో ఏముందో ఐసీఆర్జెడ్ ఉంటుంది దానికి ఉంది. అలాగనే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రూల్స్ ఉన్నాయి. కాబట్టి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏ విధంగా పర్యావరణానికి ముప్పు వస్తుందా, ప్రభావం ఉందా, ఎలా అసెస్ చేయాలి, ఎలా అంచనా అని చెప్పేసి చట్టాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, వీటి గురించి ఉన్నాయి. ఇలాంటి అన్ని గవర్నమెంట్ యాక్ట్స్ పాలసీ స్కీమ్లో ఒకసారి దీనికి సంబంధించి చూడండి బాగా. అలాగనే డైరెక్ట్గా ఎగ్జామినేషన్ సంబంధించి మాకు ఏమొస్తాయి సార్ టేక్ అవేస్ అంటే ఇప్పుడే మనం మాట్లాడినట్టుగా మనము ఒకసారి చూస్తే గ్రేట్ నికోబార్ ఎక్కడుంది? నియర్ మలక్కా స్టేట్. సో అలాగనే మనకు ఎన్జీటీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది 2010లో ఎస్టాబ్లిష్ అయింది. మరి దాంట్లో షాంపెన్ ట్రైబ్ ఇప్పుడే చెప్పాను పీవీటీజీ దీంట్లో ఐడెంటిఫై చేయమనొచ్చు. ఇప్పుడే చెప్పాను పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. భారతదేశంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎస్టీస్ 705 ఉంటే ఆ 705లో 75 వచ్చి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం. అంటే ముఖ్యంగా అంతరించిపోయేటువంటి జాతుల్లోకి చేరిపోయినాయి. సో వాటిల్లో ఉండి లిస్ట్ తీయాలి. ఏఆర్ స్టేట్స్లో ఉన్నాయి, ఏది అగెస్ట్ ఉంది, ఏది లోయెస్ట్ ఉంది, ఎక్కడ ఏమున్నాయి. ఈ 75 మీకు ఐడియా ఉండాలి. ఆంథ్రోపాలజీ రాయని విద్యార్థులు కూడా ఆంథ్రోపాలజీ ఎలాగా తెలుస్తుంటుంది. ఆంథ్రోపాలజీ రాయని విద్యార్థులు కూడా ఈ పర్టికులర్ తెలుసుకోవాలి. దీంట్లో మనం చెప్పినట్టుగా ఈ షాంపెన్ ట్రైబ్ ఉంది. ఇక్కడ ఈ షాంపెన్ ట్రైబ్ అంతరించే ట్రైబ్ వెళ్ళిపోయి పీవీటీజీలో ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా షాంపెన్ కానీ అండమానిస్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అలాగనే ప్రాజెక్ట్ ఇంక్లూడ్స్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఉంది. అలాగనే ఐలాండ్ కోస్టల్ రూల్స్ ఉన్నాయి. అండమాన్ నికోబార్ దేంట్లో ఉందంటే యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. మరి స్ట్రాటజిక్ మెరిటైమ్ లొకేషన్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మ్యాప్ లొకేషన్ ఏంటంటే దాన్ని మనం మ్యాప్ లొకేషన్ క్వశ్చన్స్ అడగచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎన్జీటీ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది, పీవీటీజీ ఐడెంటిఫికేషన్ దీంట్లో ఏది పీవీటీజీ అంటారో ఇలాంటి అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. మరి అలాగే మనం చూసినప్పుడు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ మనకు ఈ చూసినప్పుడు అనేక విషయాలు వచ్చినప్పుడు ముఖ్యంగా డిపిడిపి యాక్ట్ వర్సెస్ ఆర్టీ యాక్ట్ కేసు అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ తీర్పు సంబంధించి కూడా ఈ ఎగ్జామినేషన్లో ఇక్కడ మనం చూసినప్పుడు ఈ కోర్ ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే డిసైడింగ్ విత్ ద డేటా ప్రైవసీ లా లిమిట్ సిటిజన్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్. ఈ రోజు ప్రైవసీ కాబట్టి నేను డేటా ఏమనంటున్నాను కాబట్టి ఇది సిటిజన్కి ఉండేటువంటి మనకు తెలుసు, మనకి సమాచార హక్కు చట్టం ఉంది, ఆర్టీ చట్టం, దాన్ని ఇది లిమిట్ చేస్తుందా? ఎందుకంటే ఈ రెండు కాంట్రాడిక్షన్ ఉన్నాయి. ఒకటేమో డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారంగా వ్యక్తిగత సమాచారానికి గోప్యత ఉంది, నేను ఇవ్వనని చెప్పొచ్చు. రెండోదేమో ఆర్టీ రైట్ ఫర్
ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా కోరినట్టు సమాచారం పొందే హక్కు ఉంది. ఈ రెండు ఉండగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది చూస్తున్నాం. ఎందుకు ఈ వార్తల్లో ఉందని చూసినప్పుడు ముఖ్యంగా ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే డిపిడిపి అనేది యాక్ట్కి ఆర్టీ యాక్ట్కి ఈ రెండుకి కూడా కాన్ఫ్లిక్ట్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఈ రెండుకి వివాదం వచ్చి కాన్స్టిట్యూషన్ బెంచ్కి రావడం జరిగింది. అక్కడ మనకు ఈ డిపిడిపి యాక్ట్ 2023 వస్తే ఆర్టీ యాక్ట్ 2005 వచ్చింది. ఆర్టీ తర్వాత డిపిడిపి వ్యక్తిగత సమాచారం బహిర్గతం అయిపోతుంది అనే ఉద్దేశం వచ్చింది. మరి దీంట్లో సెక్షన్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంది అనుకున్నప్పుడు డిపిడిపి సెక్షన్లో 44(3), ఆర్టీ సెక్షన్లో 8(1)(j ఈ రెండింటికి ఉండే కాన్ఫ్లిక్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఐడెంటిఫై చేసుకోండి. అలానే కాన్స్టిట్యూషన్ బెంచ్ ఎంతమంది కూర్చున్నారంటే 5+ జడ్జెస్ కూర్చోవడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ ప్రైవసీ అనేది డిక్లేర్డ్ ఫండమెంటల్ రైట్ 2070 ప్రకారంగా ప్రాథమిక హక్కు. ఎందుకంటే ప్రైవసీ అనేది వ్యక్తిగత గోప్యం చెప్పడం జరిగింది. సో అలాగే మనం చూసినప్పుడు ఇక్కడ మనకి అనేకమైన అంశాలు దీంట్లో వచ్చినప్పుడు ముఖ్యంగా ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఏమవుతుందో దాన్ని మనం చూస్తే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు యాక్సెస్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారం తీసుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీ అంటున్నాం. అలాగే రైట్ టు ప్రైవసీ, ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్ డేటా. ఇప్పుడే చూసాం డిజిటల్ మొత్తం బతుకు బస్టాండ్ అయినట్టుగా అయిపోతుంది. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్ డేటా సంబంధించినటువంటిది రైట్ టు ప్రైవసీ ఉంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్, డేటా అబౌట్ అన్ ఇండివిజువల్, వ్యక్తికి సంబంధించిన సమాచారం తీసుకోవచ్చా, సంస్థలకు తీసుకోవాల్సిన సమాచారమా, ఇలాంటి ధర్మ సందేహాలు చెక్ చేయండి. అలాగే కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఎంతమంది ఇచ్చారంటే సుప్రీంకోర్టు బెంచ్ 5 మందికి దాదాపుగా ఇచ్చినటువంటి జడ్జి ఇచ్చినటువంటి బెంచ్ ఇచ్చిన తీర్పు ఇది. మరి దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్, అలాగనే పిఐఓస్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, వాళ్ళు ఎగ్జామినేషన్ అడుగుతాడు. ఈ సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఆర్గనైజేషన్స్ అన్నప్పుడు ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి గవర్నమెంట్ యాక్ట్స్ కానీ పాలసీలు కానీ చూసినప్పుడు ఆర్టీ యాక్ట్ 2005 యాక్సెస్ టు గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సిన ప్రభుత్వ సమాచారాన్ని పొందడానికి ఉండే అవకాశం లేదంటే ఆర్టీ యాక్ట్ 2005. అలాగనే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఉండేది డిపిడిపి యాక్ట్ 2023 ఇప్పుడే డిస్కస్ చేసాం. కాబట్టి ఈ డిజిటల్గా ఉండేటువంటి దానిలో డేటా వెళ్ళిపోతూ ఉంది, ఇది ఉంది. మరి ఐటీ యాక్ట్ 2000 ఈ 3 కూడా ఈ అంశంలో ముడిపడి ఉన్నాయి. అలాగనే డైరెక్ట్ ఎగ్జామ్ టేక్అవేస్, కాబట్టి ఇక్కడ ఆర్టీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 2005లో. అలాగే డిపి యాక్ట్ ఇప్పుడు వచ్చిందంటే 2023లో. అలాగే ప్రైవసీ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్. కాబట్టి 2070 ప్రకారంగా కాన్స్టిట్యూషన్ బెంచ్ మన మోరాలెస్ 5 జడ్జెస్ ఎస్సీ ఇంటర్ప్రిట్స్ కాన్స్టిట్యూషన్ ఏ రకంగా కాన్స్టిట్యూషన్ని మనం వ్యాఖ్యానించింది. ఆర్టీ లింక్ టు ఆర్టికల్ 19(1)(a), ప్రైవసీ లింక్ టు ఆర్టికల్ 21. ఇవన్నీ కూడా బాగా చూసుకోండి. ఎగ్జామినేషన్ దీనికి సంబంధించిన విషయాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే దీంట్లో మనకు కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే మ్యాచ్ ఆర్టికల్స్ విత్ రైట్స్, వాళ్ళు ఆర్టికల్ ఇస్తాడు, ఇటువైపు హక్కులు ఇస్తాడు, ఏ ఆర్టికల్ ఏ హక్కులు చెప్తున్నా మీకు తెలిసిందే. కాబట్టి ఇలాంటి విషయాలు చూడండి. ఆర్టీ వర్సెస్ ప్రైవసీ క్వశ్చన్ ఇవ్వచ్చు, కాన్స్టిట్యూషన్ బెంచ్ డెఫినేషన్ ఇవ్వచ్చు, ఇయర్ బేస్డ్ ఎంకేసు, ఇలాంటి అంశాలు దీంట్లో చూద్దాం. మరి దీంతో పాటుగా మరి 5th ఐటమ్ ఏంటంటే మహారాష్ట్ర క్లైమేట్ సూసైడ్ టాస్క్ ఫోర్స్ ఫార్మర్స్, రైతులకు సంబంధించి ఈరోజు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైతన్నలు మనం ఎవరు ఆలోచించుకోవడంలా. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు క్లైమేట్ సూసైడ్ జరుగుతుంది, పర్యావరణ వాతావరణం సంబంధించి దీంట్లో ఏం జరుగుతుంది దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు కూడా ఈ ఎగ్జామినేషన్ రావడం అవకాశం ఉంది. ఈ విధంగా చూసినప్పుడు ముఖ్యంగా కోర్ ఏంటంటే మహారాష్ట్ర ఫార్మ్డ్ ఏ స్పెషల్ కమిటీ, మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కమిటీ నియమించింది. దేనికంటే టు రెడ్యూస్ ఫార్మర్ సూసైడ్స్. ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. దేనివల్ల అంటే క్లైమేట్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రెస్. ఒకటి వాతావరణం తట్టుకోలేక, రెండు వచ్చి అప్పులు బాగా తట్టుకోలేక, ఆర్థికమైన స్థితిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. దీన్ని రిడ్యూస్ చేయడానికి, నివారించడానికి, తగ్గించడం కోసంగా మహారాష్ట్ర ప్రభుత్వము ఎగ్జామినేషన్ అడుగుతాడు. ఎవరు ప్రత్యేకమైన కమిటీని ఇచ్చింది, ఏ ప్రభుత్వం చెప్తారో మహారాష్ట్ర గవర్నమెంట్. కాబట్టి మహారాష్ట్ర గవర్నమెంట్ స్పెషల్ కమిటీని ఈ రోజు వాటిని ఈ ఫార్మర్ సూసైడ్ ఈ రకం రైతుల యొక్క ఆత్మహత్యల్ని దాన్ని రిడ్యూస్ చేయడానికి ఈ పర్యావరణం వల్ల, క్లైమేట్ వల్ల, వాతావరణం వల్ల, ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల తగ్గుతారు. దీనికి వేసింది. ఈ స్టేట్ గుర్తుపెట్టుకుని ఎందుకో గుర్తుపెట్టుకోండి. మరి వై న్యూస్ వార్తల్లో ఎందుకు వచ్చింది? మహారాష్ట్ర గవర్నమెంట్ క్రియేటెడ్ ఏ 10-member క్లైమేట్ సూసైడ్ టాస్క్ ఫోర్స్. అంటే ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ నియమించినటువంటి గవర్నమెంట్ ఏంటంటే మహారాష్ట్ర. ఎంతమంది అంటే 10 మెంబర్స్తో ఒక టాస్క్ ఫోర్స్ నియమించింది. దీనిలో ముఖ్యమైన మెంబర్స్ ఎంతమంది? 10 మెంబర్స్. హెడ్ ఎవరు? కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ మహారాష్ట్ర హెడ్గా ఉంటాడు నాయకత్వంలో. పైలట్ మోడల్ అంటే నాసిక్ డిస్ట్రిక్ట్ 2019 స్టార్ట్ చేశారు. పైలట్ మోడల్ అంటే ప్రత్యేకంగా ప్రయోగంగా చేస్తారు. సక్సెస్ అయితే మిగతా వాటికి స్ప్రెడ్ అవుద్ది. ఈ విధంగా నాసిక్లో డిస్ట్రిక్ట్లో 2019లో ప్రారంభమైంది పైలట్ ప్రాజెక్ట్. ఫార్మర్ ఎంతమంది చనిపోయారంటే కేవలం 2025లో జనవరి టు సెప్టెంబర్ వరకు 781. ఎంత దారుణం వచ్చిన రైతులు. 781 మంది రైతులు చనిపోయారంటే 781 రైతులు కూడా అధికార లెక్కలు ఇవి కూడా
అనధికారికంగా మనకు తెలియదు. మరి అఫీషియల్గా ఉండే లెక్కల ప్రకారం కుటుంబాలు రోడ్డు పడిపోయి ఒక రాష్ట్రంలో ఒక జిల్లాలంటే జస్ట్ యూ కెన్ ఇమాజిన్ ఈ దేశం యొక్క పరిస్థితి ఉందో. అందుకోసం అంత ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి 2020 జనవరి సెప్టెంబర్ వరకు 781 రైతులు సూసైడ్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ వేయడం జరిగింది. అలాగనే మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటారు. మెంటల్ హెల్త్ సంబంధించి మన నంబర్ కొడుతున్న ఎగ్జామినేషన్లో 14416 వినుంటారు, బహుశా విన్నారా? 14416 దాని పేరు టెలి మానస్ అంటారు. కాబట్టి ఇది వాళ్ళకి 24/7 24/7 రోజుల పాటు 24 పనిచేసి వాళ్ళ వీడియోలో గేముల ధరను స్ట్రెస్ని తగ్గించడానికి రైతులకి చేసేటువంటిదే మనం టెలి మానస్ అంటాము. ఆ నంబర్ గుర్తుపెట్టుకోండి, 14416 అంటాం. సో మరి ఇక్కడ ఇంపార్టెంట్ టైమ్స్ ఏమున్నాయి అని చూసినప్పుడు ఇక్కడ మనకి అనేకమైన ఇంపార్టెంట్ అన్నింటిలో ఉన్నట్టు ఇక్కడ కూడా మనకి ఇక్కడ చాలా కనిపిస్తాయి. ముఖ్యంగా ఏంటంటే అగ్రేరియన్ డిస్ట్రెస్ అంటే ఏంటి అంటే వ్యవసాయం సంబంధించినటువంటి స్ట్రెస్, నీకు ఎడ్యుకేషన్ సంబంధించి ఎలా స్ట్రెస్ ఉన్నాయో అలాగే ఉంటే ఈ ఫైనాన్షియల్ లైవ్లీహుడ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫార్మర్స్, ముఖ్యంగా ఆర్థికమైనటువంటి జీవన సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. దీన్ని అగ్రేరియన్ డిస్ట్రెస్ అంటాడు. అంటే రైతులు ఎదుర్కొనేటువంటి ఒక మానసికమైనటువంటి ఒత్తిడిని అగ్రేరియన్ డిస్ట్రెస్ అంటున్నాం. అలాగనే క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్ అనే పేరుతో టెర్మినాలజీ వస్తుంది. క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్ అంటే ఈ ఫార్మింగ్ మెథడ్స్ దట్ విస్టాండ్ డ్రౌట్ ఆర్ రెయిన్ స్టాక్స్, అటు విపరీతమైనటువంటి వరదలు కావచ్చు, మంచి వర్షాలు కావచ్చు, డ్రౌట్ కరువు పరిస్థితులు కావచ్చు, దానికి విస్టాండ్ తట్టుకునే విధంగా రెసిలియంట్ తట్టుకునే విధంగా ఎదుర్కొనే విధంగా ఉండేటువంటి ఫార్మింగ్ మెథడ్స్ ఏవైతే వ్యవసాయ పద్ధతులు ఉంటాయో దాన్ని క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్ అంటారు. ఈ పదం కూడా గుర్తుపెట్టుకోండి. అలాగనే ఎగ్జామినేషన్లో టెలి మానస్ అని వస్తుంది. గవర్నమెంట్ మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్ అంటే టోటల్గా నీకు ఒక విధంగా చెప్పాలంటే అక్రాస్ స్టేట్ అంటే మెంటల్గా చెప్పాలని రైస్ చేస్తూ ఈ టోటల్గా నెట్వర్క్ సిస్టమ్ ఎందుకంటే ఇట్ అజిస్ట్ ఎవరికి అక్రాస్ స్టేట్స్ అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. మనకు ఉండే నంబర్ పేరే మనకంతా కూడా 104 102 అనే పదాలు ఉంటారు ఏపీ స్టూడెంట్స్. ఎస్, ఈ గుర్తుపెట్టుకోవాల్సిన నంబర్ పేరు 14416. 14416 అంటే ఇక్కడ నీకు మెంటల్ స్ట్రెస్ తగ్గించడానికి అజిస్ట్ చేసేటువంటి నెట్వర్క్ సిస్టమ్ అక్రాస్ స్టేట్స్ అన్ని రాష్ట్రాల్లో అన్ని యూనియన్ టెరిటరీస్లో పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి నెట్వర్క్ పేరే మెంటల్ హెల్త్. అంటే మానసిక ఆరోగ్యం రైతులు లేకపోతే ఒత్తిడి గురైపోతాడు, సూసైడ్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ నంబర్ చాలా మంది తెలియదు, ఇది గుర్తుపెట్టుకోండి 14416. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ క్రాప్ లాస్, పంటలు నష్టపోతున్నాడు, అనేకమైన తెగుళ్ళు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, అదేవిధంగా రకరకాల సమస్యలు. సో కాబట్టి రకరకాల సమస్యలు ఎదుర్కోవడానికి క్రాప్ ఇన్సూరెన్స్ ఉంది. సో దీని కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయితే మహారాష్ట్ర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది, ఎన్జిఓస్ అండ్ లోకల్ ఎన్జిఓస్ ఏజెన్సీస్, టెలిమానస్ నెట్వర్క్, అలాగనే రూరల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసేటువంటి దీని కిందకే వస్తాయి. మనకి వాటికి సంబంధించిన సమాచారాన్ని దగ్గర పెట్టుకోండి. అలాగనే గవర్నమెంట్ యాక్ట్స్ కానీ పాలసీలు కానీ చూస్తే మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 వచ్చింది. ఎందుకంటే నీకు ఆరోగ్యమే చెప్తాం మహాభాగ్యం అనేసి. ఈ ఆరోగ్యం మానసిక ఆరోగ్యం చెప్తే ఏ పని చేయాలి, ముఖ్యంగా రైతన్నలు మనం వెన్నెముక అంటున్నాం, వెన్నెముకను విరిచేస్తున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అనేది 2017 వచ్చింది. రైట్ టు మెంటల్ హెల్త్ కేర్ నీ హక్కు అది కూడా. ఎందుకంటే జీవించే హక్కు ఎలా ఉందో నీకు కావాల్సినటువంటి మానసికమైనటువంటి మనోస్థైర్యాన్ని బలాన్ని పొందడం నీ ప్రాథమిక హక్కు. కాబట్టి 2017లో మెంటల్ హెల్త్ కేర్ అనేది యాక్ట్ అవడం జరిగింది. అలాగనే పిఎం ఫసల్ బీమా యోజన విన్నారా? ఏంటి ఫసల్ బీమా యోజన అంటే? పంటలు. ఈ పంటలు అనేటువంటిది నీకు రకరకాలైనటువంటి పురుగుల వల్ల కావచ్చు, చీళ్ళ వల్ల కావచ్చు, వరదల వల్ల కావచ్చు దెబ్బతింటాయి. ఈ దెబ్బతిన్నప్పుడు ఫసల్ బీమా యోజన అంటే పంటల బీమా యోజన, క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే మనకు తెలుసు రబీ ఖరీఫ్ 2 సీజన్లు ఉంటాయి. సో రబీకి ఇంత, ఖరీఫ్కి ఎంత కనీసం దాన్ని నిర్ణయించి నీకు వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు కనీసం దీనికి మద్దతు ధర ప్రకటిస్తుంది గవర్నమెంట్. సో దీన్నే ఫసల్ బీమా యోజన పేరుతో పిలుస్తారు. పిఎం ఫసల్ బీమా యోజన అంటే పంటల బీమా యోజన. కాబట్టి ఖరీఫ్కి ఎంత లేదా రబీకి ఎంత 2% 1% హార్టికల్చర్కి అయితే 5% ఉద్యాన పంటలు అంటాం. సో ఇలాంటి వాటికి నీకు క్రాప్ ఇన్సూరెన్స్ అంటే రక్షణ ఉంటే ధైర్యంగా పంట వేసుకోగలుగుతాడు రైతు, అప్పుడు ఒత్తిడి ఉండదు అనే పేరుతో పెట్టింది. అలాగే ఎంఎస్పీ సిస్టమ్, క్రాప్ ప్రైస్ సపోర్ట్, తీరం మార్కెట్కి వెళ్ళే కాడికి అన్ని పంటలు వచ్చినాయి, అక్కడ గిట్టుబాటు ధర కాదు, అప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండాలి, కనీసం మద్దతు ధర అంటాం. ఎందుకంటే టొమాటోలు తీసుకెళ్తున్నాడు రైతు, మదనపల్ల పడేస్తున్నాడు, ఇంకోసారి పడేస్తున్నాడు, గిట్టుబాటు ధర. ఎందుకంటే కోయడం కంటే వదిలేయడం మంచిది అనుకుంటున్నాడు. ఒక టొమాటో రేట్ ఎంత అంటే కిలోకి 10 పైసలు గిట్టుబాటు కానీ పరిస్థితులు వస్తాయి, అప్పుడు చూస్తాం పేపర్లో. అలాంటి పరిస్థితులు రాకుండా మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం, అంటే కనీసం మద్దతు ధర అంటాం, ఎంఎస్పీ అని పేరుతో పిలుస్తారు. సో కాబట్టి ఈ సిస్టమ్, అలాగే టెలిమానస్ సిస్టమ్ ఇప్పుడే చెప్పాను 2000 ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ యాక్ట్స్ కానీ పాలసీలు కానీ స్కీమ్స్ కానీ
ఇప్పుడు చెప్పినటువంటి దాంతో ముడిపడి ఉన్నాయి. సో అలాగే మనకు డైరెక్ట్గా ఎగ్జామినేషన్ టేక్అవేస్ ఏంటంటే మహారాష్ట్ర టాస్క్ ఫోర్స్ టార్గెట్స్ ఫార్మర్ సూసైడ్స్. ఈ మహారాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతుల యొక్క ఆత్మహత్యలు, ఈ యొక్క ఫార్మర్స్ యొక్క సూసైడ్ల పైన ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ నియమించింది. అలాగే టెలిమానస్ హెల్ప్ లైన్ 14416 పేరుతో ఉంది. నాసిక్ పైలట్లో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2009లో పైలట్ ప్రాజెక్ట్, అంటే మొట్టమొదటిగా ప్రయోగాత్మక చేసిన ప్రాజెక్టు ఎక్కడ స్టార్ట్ అయిందంటే నాసిక్, గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్రలో. అలాగనే మనకు హై డిస్టెన్స్ రీజియన్స్, ఎక్కువ ఒత్తిడికి గురైనటువంటి ప్రాంతాలు అడగచ్చు ఎగ్జామినేషన్లో. అవి ఏంటంటే విదర్భ అండ్ మరట్వాడ. ఈ రెండు ప్రాంతాలు ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఆత్మహత్యలు జరిగిన ప్రాంతాల కంటే ఇక్కడే హై డిస్టెన్స్ రీజియన్స్ ఇన్ మహారాష్ట్ర. అందుకోసం టాస్క్ ఫోర్స్ వేయాల్సి వచ్చింది. ఏం పేర్లవి? విదర్భ అండ్ మరట్వాడ. అలాగనే మనం చూస్తే క్లైమేట్ రెసిలియంట్ క్రాప్ ప్రమోటెడ్. కాబట్టి వాతావరణాన్ని తట్టుకోవడానికి, ఎలాంటి ఇబ్బందులు తట్టుకునేటువంటి రెసిలియంట్, తట్టుకునేటువంటి శక్తి ఉన్నటువంటి పంటల్ని మనం ప్రమోట్ చేయాలి ఈ ఒత్తిడి తగ్గించాలంటే. అలాగనే డెట్ ఈజ్ మేజర్ సూసైడ్ కాజ్. ముఖ్యంగా అప్పులు, ఈ అప్పులు 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 ప్రతి దానికి అప్పు చేస్తున్నాడు, రైతును ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళకి ఇన్స్టిట్యూషనలైజ్డ్గా మనకి దొరకాలి. అంటే మనకు ఈ ప్రైవేట్ దగ్గర అప్పులు తెచ్చుకునే పని లేకుండా ఈ బ్యాంకు లాంటి ద్వారా సులభంగా, అత్యంత సులభంగా వచ్చేటువంటి రావాలి. అందువల్ల మేజర్ సూసైడ్ కాజ్ అయింది. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోండి. మరి ఎగ్జామినేషన్ ఎలాంటి కొంచెం వస్తాయి. టెలిమానస్ హెల్ప్ లైన్ నంబర్ ఎంత 14416. ఎస్. ఫార్మర్ డిస్ట్రెస్ రీజన్స్ ఏంటి? ఇప్పుడే చెప్పాను ఇక్కడే, విదర్భ అండ్ మరట్వాడ. క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ క్వశ్చన్ ఏం చేస్తుంది? క్రాప్ ఇన్సూరెన్స్ నీకేం చేస్తుంది? నీకు రక్షణ ఇస్తుంది. మరి మెంటల్ హెల్త్ లా ఏ ఇయర్ వచ్చింది? అంటే ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోండి. మరి మనం దాని తర్వాత చూసినప్పుడు ఇంకొకటి కూడా మనము ఈ నెక్స్ట్ అనేక విషయాలు ఉన్నప్పుడు ఇంకొక అన్ని చాలా విషయాలు ఉన్నాయి. చాలా ఒకటే రెండు కాదు, ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే క్రాక్ డౌన్ ఆన్ ప్రొఫెషనల్ బ్లడ్ డోనర్స్. ఈరోజు మనం చూసినట్లయితే బ్లడ్కి ఎలా వస్తుంది ప్రాణం. ఎందుకంటే మనం చూసిన ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఈ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు ఉండేటువంటిది అంటే అక్కడ బ్లడ్ అవసరం అవుద్ది. ఈ బ్లడ్ అవసరం రక్తదాతలు ఎవరైనా ఇవ్వని అడుగుతున్నాం. ఆ రక్తదాతలు ఎవరంటే అమ్మేస్తున్నారు కొంతమంది. దీనివల్ల వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. సో కాబట్టి మనకి ఇక్కడ మనం ఏంటంటే దీనిపైన కూడా ఈరోజు మనకు న్యూస్లో వార్తల్లో రావడం జరిగింది. అది ఏంటంటే ప్రొఫెషనల్ బ్లడ్ డోనర్స్, అంటే వాళ్ళందరూ కూడా అమ్ముకుంటున్నారు రక్తాన్ని. ఈ రక్తాన్ని అమ్ముకునేటువంటి డోనర్స్ పైన దీన్ని అరికట్టడం కోసంగా మీకంతా కూడా బ్లడ్ గురించి ఐడియా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ తీసుకున్నప్పుడు ఇలా మనకు కనిపిస్తుంది, పై భాగంలో ఇలా yellowish ఉంటుంది ప్లాస్మా అంటాం, కిందకు వచ్చే ఎరిథ్రోసైట్స్ ఎర్ర రక్త కణాలు ఉంటాయి, ఆ మధ్యలో బఫీ కోట్ ఉంది. ఇక్కడ చూసినప్పుడు ప్లాస్మా ఎంత ఉంటుందంటే 50% ఆఫ్ టోటల్ బ్లడ్, రక్తంలో ఉండేటువంటి 50% పైగా ఉండేది ప్లాస్మా. పల్చగా మనకు ఎప్పుడైనా బ్లడ్ కానీ ఇలా చూసినప్పుడు గమనించుంటారు, ఇలా పల్చగా వచ్చేదని ప్లాస్మా అంటారు. 55% అదే ఉంటుంది. మరి 45% ఎరిథ్రోసైట్స్, ఎరిథ్రో అంటే రెడ్ అనమాట, అంటే ఎరిథ్రోసైట్స్ అంటే ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బీసీ రెడ్ బ్లడ్ కార్పస్సెల్స్ అంటాం. ఇది 45% ఉంటాయి. మధ్యలో ఈ లూకోసైట్స్ కానీ ప్లేట్లెట్స్ కానీ ఇవి లెస్ దాన్ 1% టోటల్ బ్లడ్లో ఉంటాయి. ఇలాంటి చూస్తుంటాం. మరి దీనికి సంబంధించి ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ రావడం అవకాశం ఉంది అది మనం చూస్తే కరెంట్ అఫైర్స్ భాగంగా ఇక్కడ మనం ముఖ్యంగా ఐడియా ఏంటంటే ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే టైట్ అండ్ రూల్స్ టు ఎన్షూర్ సేఫ్ బ్లడ్ సప్లై అండ్ స్టాప్ పెయిడ్ డోనర్స్. మరి రక్తం గురించి ఐడియా వచ్చింది ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుందంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళు బ్లడ్ పేరుతో అవసరంకి వచ్చినప్పుడు మనం ఎట్లా ఉంటుందో తెలుసు, టెన్షన్ ఎవరికైనా ప్రమాదాలు జరిగిన ట్రామా జరిగినప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు, ఈ బ్లడ్ పేరుతో పెద్ద డిజీజ్ జరుగుతుంది ఇండియాలో. సో దీన్ని అరికట్టడం కోసంగా గవర్నమెంట్ టైట్ అండ్ రూల్స్, ఈ రూల్స్ని కట్టడి చేసింది. ఎందుకంటే సేఫ్ బ్లడ్ జరగాలి. ఆ బ్లడ్లో రకరకాలైనటువంటి హెచ్ఐవి లాంటివి అందుకుంటున్నాయి, ఆ పేషెంట్ ప్రాణాలు పోతున్నాయి, ముఖ్యంగా బిజినెస్ జరుగుతుంది. అందుకోసమే దీన్ని ఈ పెయిడ్ డోనర్స్, ఎవడైతే వ్యాపారం కోసంగా డోనర్స్ అనే పేరుతో దాతల పేరుతో వస్తున్నారో వీళ్ళని కట్టడం చేయడం కోసంగా అది ఇప్పుడు చెప్పేటువంటి అంశాల్లో ఈరోజు టాపిక్. మరి ఇక్కడ వైఎన్ న్యూస్ ఎందుకు వార్తల్లో ఉంది అని చూస్తే ఇక్కడ న్యూ నేషనల్ రెగ్యులేషన్ ఇష్యూ ఫర్ బ్లడ్ బ్యాంక్స్ అండ్ డోనర్స్. ఏదైతే బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయో, ఎవరైతే దాతల పేరుతో వచ్చి పెయిడ్ డోనర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి నూతనమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి. కాబట్టి ఈ రోజు మన న్యూస్లో మనము దీన్ని కూడా నేను ప్రస్తావిస్తున్నాను. అలాగే ఇక్కడ కీ ఫ్యాక్ట్స్ కానీ ఫిగర్ చూస్తే లైసెన్స్డ్ బ్లడ్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయంటే భారతదేశంలో 4153 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈరోజు మనకు తెలుసుంటే బ్లడ్ బ్యాంక్ తెలుసు, మీకు అవసరం తెలుతుంటారు. ఈ బ్లడ్ బ్యాంక్స్ ఎంత ఉన్నాయంటే సంఖ్య 4153 ఉన్నాయి. అలాగే యాన్యువల్ డిమాండ్ ఎంత ఉందంటే మనకు అరౌండ్ 14.6 మిలియన్ యూనిట్స్, మిలియన్ 10 లక్షలు, అంటే దాదాపు మనకి 1,46,00,000 మనకి ఇంత బ్లడ్ యూనిట్స్ కావాలి. ఒక యూనిట్ తెలుసు మీకు. సో అన్ని రకాల యాన్యువల్ డిమాండ్ అంత రక్తం కావాల్సి వస్తుంది. అందువల్ల ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ మనకు జరుగుతుంది. సో ఇలా చూసినప్పుడు మినిమం కలెక్షన్ ఫర్ బ్యాంక్ ఎంత అంటే 2000 యూనిట్స్ పర్ ఇయర్. సంవత్సరానికి మనకు ఎంత కావాలంటే 2000 యూనిట్ల దాకా కావాల్సి వస్తుంది. అక్కడ మనం మ్యాండేటరీ టెస్ట్ ఏం చేయాలి, హెచ్ఐవి కావాలి, హెపటైటిస్ బి కావాలి, సి కావాలి, మలేరియా, సిఫిలిస్,
ఇది సెక్సువల్ డిసీజెస్. ఇలాంటివన్నీ హెచ్ఐవి కావచ్చు, హెపటైటిస్ బి కావచ్చు, సి కావచ్చు, మలేరియా, ఇవన్నీ మ్యాండేటరీగా కంపల్సరీగా టెస్ట్ చేయాల్సిన అంశాలు. ఏమి టెస్ట్ చేయకుండా ఎక్కువ చేస్తే ఆ తీసుకున్న వాడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి అర్థమవుతుంది. ఇలాంటి ప్రమాదాలకు నెట్టేస్తున్నాం భారతదేశం. కాబట్టి దీన్ని కట్టడి చేయడం కోసం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మన అనేక రూల్స్ ఇచ్చాక దాన్ని నేను కరెంట్ అఫైర్స్ కింద ఇస్తున్నాను. అలాగనే ప్రొఫెషనల్ డొనేషన్ ఈజ్ బ్యాండ్. మనకి నిజానికి చెప్పాలంటే ప్రొఫెషనల్ డొనేషన్ అంటే కొంతమంది నిజంగానే రక్తదాతలు అంటాం, దాన కన్నులు రక్తం చేస్తుంటాడు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది ఒక వ్యాపారంగా మార్చి వేరే వాళ్ళకి ఆస్తి చూపించి వీళ్ళ మధ్యలో దళారీలు బ్రోకర్లు వచ్చి వ్యాపారం చేస్తున్నారు. సో కాబట్టి దీన్ని 1998లో ప్రొఫెషనల్గా ఎవరైతే వ్యాపారంగా చేసే దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనేకమైన విషయాలుగా ఇక్కడ ముఖ్యమైనటువంటి టెర్మినాలజీ ఏమున్నాయి అని చూసినప్పుడు, ఒకటి ప్రొఫెషనల్ డోనార్ అంటే ఎవడు ప్రొఫెషనల్ డోనార్ ఇచ్చినప్పుడు ఎగ్జామినేషన్ అడుగుతాడు బిట్స్. పర్సన్ డొనేటింగ్ బ్లడ్ ఫర్ మనీ, డబ్బు కోసం రక్తాన్ని ఎవడైతే అమ్ముకుంటున్నాడో వాడిని ప్రొఫెషనల్ డోనార్ అంటారు. అంటే విధంగా రక్తాన్ని అమ్ముకునేవాడు. ఇది టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. అలాగనే రీప్లేస్మెంట్ డొనేషన్ అంటే ఏంటి? రీప్లేస్మెంట్ డొనేషన్ అంటే ఫ్యామిలీ ప్రొవైడ్స్ డోనర్ ఫర్ పేషెంట్. ఎందుకంటే ఒక రక్తం ఉంటుంది, మా ఇంట్లో ఎవరైనా ఒక యూనిట్ ఉండడం, అదే యూనిట్ ఉంటే మనం వేరేది ఇస్తాను మీరు చేస్తుంటారు, దాని రీప్లేస్మెంట్. అంటే మీరు ఒక యూనిట్ వాడిస్తే ఒక యూనిట్ మీ ఫ్యామిలీ మెంబర్ డొనేట్ చేస్తాడు. అంటే ఎప్పుడు కూడా రక్తం నిల్వ ఎలా ఉంటుంది, బ్లడ్ బ్యాంక్లో సప్లై ఉంటుంది. ఇక్కడెక్కడ బిజినెస్ జరగడం. ఈ పేషెంట్కి సంబంధించినటువంటి అటెండర్ ఎవరుతున్నాడు, కుటుంబ సభ్యుడు ఫ్యామిలీ మెంబరు ఒక యూనిట్ ఇస్తే వాడు ఒక యూనిట్ ఇస్తాడు నీకు. ఆ విధంగా ఎప్పుడు బ్లడ్ బ్యాంక్లో ఉంటుంది. ఇలాది మనం ఇలాంటి టెర్మినాలజీ రీప్లేస్మెంట్ డొనేషన్ అంటాం. అలాగనే మాకు కాంపోనెంట్ సెపరేషన్ అంటే బ్లడ్ స్ప్లిట్ ఇంటూ ఆర్బీసీ. ఈ బ్లడ్ని మనం ఇప్పుడే చెప్పినట్టుగా మీరేజ్ చెప్పినట్టుగా ఆర్బీసీ, ప్లాస్మా, ప్లేటెట్స్ ఇలాదాన్ని కాంపోనెంట్ సెపరేట్. ఇలాంటి టెర్మినాలజీ ఈ బ్లడ్ డొనేషన్ సంబంధించి వస్తుంది. అలాంటి అంశాల్లో ఈరోజు రూల్స్ ని రెగ్యులేట్ చేస్తూ టైట్ చేసింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి దీంట్లో సంబంధించి ఐటీ అనేది కూడా వస్తుంది, ట్రాన్స్ఫ్యూషన్ ట్రాన్స్మిటెడ్. టీటీ అంటే ట్రాన్స్ఫ్యూషన్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఏంటి? ఒకరి నుంచి ఒకరికి రక్తం ఎక్కించేటప్పుడు ఆ ట్రాన్స్మిట్ అయ్యేటువంటి కొత్త రకం ఇన్ఫెక్షనే, అంటే ఇంతకుముందు లేదు నీకు జబ్బు కొత్తగా వస్తుంది, దీన్ని టీటీఏ అంటారు. కాబట్టి ఇది కూడా ట్రాన్స్ఫ్యూషన్ ట్రాన్స్ ఇన్ఫెక్షన్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి టెర్మినాలజీతో ఇక మరి దీనికి సంబంధించి ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎటువంటి రాక ఇన్వాల్వ్ అని చూస్తే సిడిఎస్సిఓ డ్రగ్ రెగ్యులేటర్. ఈ దేశంలో డ్రగ్స్ని రెగ్యులేట్ చేసేటువంటి దాని పేరే సిడిఎస్సిఓ. అలాగనే ఎన్బిటిసి ఉంది, నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ ఒకటి ఉంది. అలాగనే మనం చూస్తే స్టేట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఈ రక్త మార్పిడి సంబంధించి నియంత్రణ చేయడానికి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా డీజీసీ వింటుంటారు, మనకు డీసీజీని వినుంటారు ఈ పేర్లని. ఈవెన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎటువంటి ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ ఉంటాయని. మరి ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్కి సంబంధించి దీనికి సంబంధించి చట్టాలు ఏమున్నాయి, పాలసీలు ఏమున్నాయి, స్కీమ్స్ అని చూస్తే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 ఉంది. ఇది బ్లడ్ని క్లాసిఫైడ్ డ్రగ్. కాబట్టి ఎగ్జామ్స్ అడుగుతాడు, డ్రగ్ బ్లడ్ కూడా డ్రగ్ అంటే డ్రగ్గే. అర్థమైంది కదా మీకు? బ్లడ్ అంటే డ్రగ్గే. డ్రగ్గా క్లాసిఫై చేసింది ఏంటంటే 1940లో వచ్చినటువంటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. అర్థమైంది, చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామినేషన్లో. బ్లడ్ అనేది డ్రగ్ అంటే డ్రగ్, అది కూడా డ్రగ్ కింద క్లాసిఫై చేసింది. మనకు ఇప్పుడే చెప్పాను, డ్రగ్స్ క్లాసిఫికేషన్ ఎగ్జామ్ క్వశ్చన్ అడుగుతాడు, ఎవరు రెగ్యులేట్ చేస్తే సిడిఎస్ అంటే దీన్ని ఇక్కడ కంట్రోల్ చేసే డీసీజీఏ. కాబట్టి ఇక్కడ ఏం చేసిందంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 బ్లడ్ని క్లాసిఫై చేసిందన్నమాట. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 1996 ఏమిచ్చిందంటే బ్యాండ్ పెయిడ్ డోనర్స్. ఎవడైతే రక్తాన్ని అమ్ముకొని పెయిడ్ డోనర్స్ అంటే అర్థమైంది, రక్తాన్ని మనీ కోసం అమ్ముకునే వాళ్ళని 1996లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా బ్యాన్ చేసి ఎవరు అమ్మడానికి లేదు. కోర్టుకు వస్తే ఇలాంటి కేసులన్నీ కూడా అది బ్యాన్ చేసింది. అలాగనే నేషనల్ బ్లడ్ పాలసీ, అన్నిటికీ పాలసీ ఉన్నట్టుగా నేషనల్ బ్లడ్ పాలసీ కూడా మన భారతదేశంలో ఉంది. దాన్ని ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి ఉన్నాయి. అలాగనే ప్రపోజ్డ్ నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ బిల్ 2025లో ఇది మనకుంది. మరి ఇలాంటి వాటిల్లో ఎగ్జామినేషన్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో కానీ, మెయిన్స్లో కానీ, ఏపీపీఎస్లో కానీ, యూపీఎస్లో కానీ మనకు రావడం అవకాశం ఉంది. అది ప్రిలిమ్స్లో మనకు వస్తే మెయిన్స్లో ఈ డేటాను తీసుకొని రాయడం నేర్చుకోవాలి. సో అలాంటప్పుడు బ్లడ్ లీగల్ ట్రీటెడ్ యాస్ డ్రగ్. ఇక్కడ మనకి బ్లడ్ని చట్టపరంగా ఏమంటారు, డ్రగ్. కాబట్టి అడుగుతాడు ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, మీకు ఐడియా ఉంటే రాయగలుగుతారు. కాబట్టి ఎస్, దాన్ని కూడా డ్రగ్ కింద ట్రీట్ చేస్తాం, ఎందుకంటే ఆ చట్టం ప్రకారం 1940లో. పెయిడ్ డొనేషన్ బ్యాన్. ఇప్పుడు పెయిడ్ డొనేషన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి ఇప్పుడు బ్యాన్ చేసిందంటే 1998లో. మ్యాండేటరీ ఇన్ఫెక్షన్ టెస్ట్ లిస్ట్ ఖచ్చితంగా ఉండాల్సిన చేయాల్సిన లిస్ట్ ఇప్పుడు ఇచ్చాను నేను. ఆ జబ్బులు హెచ్ఐవి కావచ్చు, ఇవన్నీ లిస్ట్ పెట్టుకోవాలి. అలాగనే సిడిఎస్సిఓ ఏం చేస్తుంది, బ్లడ్ బ్యాంక్ని రెగ్యులేట్ చేస్తుంది. అలాగనే బ్లడ్ బ్యాంక్ రెగ్యులేట్ చేసిందంటే సిడిఎస్సిఓ. సో అలాగనే ఎన్బిటిసి ఏం చేస్తుంది, వాలంటరీ డొనేషన్ ప్రమోట్ చేస్తుంది, స్వచ్ఛందంగా రావడాన్ని ఎన్బిటిసి. మరి 100% వాలంటరీ డొనేషన్ గోల్తో పనిచేస్తుంది. మరి మినిమం 2000 యూనిట్స్ పర్ సెంటర్ ఉండాలి.
సో మరి ఎగ్జామినేషన్లో మనకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమొస్తాయి మనం ప్రధాన అడుగుతాం కదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేసాం. దీనికి సంబంధించి బ్లడ్ అండర్ విచ్ యాక్ట్, ఏ యాక్ట్ ప్రకారంగా బ్లడ్ని డ్రగ్ కింద ఇప్పుడు చెప్పాను కదా 95 యాక్ట్. సో మ్యాండేటరీ బ్లడ్ టెస్ట్లు ఏమన్నా ఇప్పుడే లిస్ట్ ఇచ్చేసిన హెచ్ఐవి కాడి నుంచి మీ సిఫిలిస్ కాడి నుంచి అవి గుర్తుపెట్టుకోండి. ఎన్బిడిసి ఫంక్షన్ ఏంటి, ప్రొఫెషనల్ వర్సెస్ వాలంటీర్ డొనేషన్. ప్రొఫెషనల్ డొనేషన్ అంటే ఏంటి, వాలంటీర్ డొనేషన్ మీకు అర్థమైపోయింది. ఇలాంటి కాన్సెప్ట్తో మెటీరియల్ తయారు చేసుకుంటే ఎగ్జామినేషన్లో ఎలాంటిది రాయడానికి అవకాశం ఉంది. దాని తర్వాత ఇంకొక అంశం, ఈరోజు చాలా అంశాలు ఉన్నాయి చెప్పాను నేను కరెంట్ అఫైర్స్లో. ముఖ్యంగా CAQM ఆర్డర్స్ ఆన్ వెజిటబుల్ బర్నింగ్. ఢిల్లీకి మీరు అందరూ వెళ్తారు, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఇంటర్వ్యూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. వెళ్ళినప్పుడు మనకంతా కూడా అసలు గాలి ఆడకుండా అలాడిపోతుంటారు. ఎస్, అది మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆ సీజన్కి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటిది CAQM అంటే కౌన్సిల్ ఫర్ ఎయిర్ కంట్రోల్ మేనేజ్మెంట్ ఏమవుతుందో అది ఆర్డర్స్ ఆన్ వెజిటబుల్ బర్నింగ్. ఈ గోధుమ పంట తగలబడేస్తారు ఎక్కడ, హర్యానా కానీ. అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేస్తున్న ముఖ్యమైన అంశాలు. మరి ఇక్కడ చూస్తే దీంట్లో కోర్ ఐడియా ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్ బాడీ ఆర్డర్డ్ స్టేట్స్ టు స్టాప్ వెజిటబుల్ బర్నింగ్ యూజింగ్ మెషిన్స్ అండ్ మానిటరింగ్. కాబట్టి ఇక్కడ ఈ సీజన్ ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి ఇక్కడ రాష్ట్రం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మండుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇది నార్త్ ఇండియాలో. ఇక్కడ చూస్తే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇచ్చారు. ఇక్కడ హర్యానా, పంజాబ్, ఎస్ ఢిల్లీ ఉంది. ఢిల్లీలో మనం చూస్తున్నాం తట్టుకోలేక ఆఖరికి మనం ఏమిస్తున్నారు ఆల్టర్నేటివ్ నెంబర్స్తో వెళ్ళడానికి వెహికల్స్ కూడా చూస్తున్నాం. కోర్టు ఇచ్చినా కూడా లెక్క చేయకుండా చేస్తున్నాం. అక్కడ ప్రధానంగా అక్కడ ఉండే కల్చర్ ప్రకారంగా ఇది తగలబెడుతుంటారన్నమాట. సో ఆ సీజన్లో మండేటువంటి వాటిలో గాలి ఆడదు, ఊపిరాడక ఈరోజు టోటల్గా ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా చోటు చేసిన పరిస్థితి మన రాజధాని వచ్చింది. అందువల్ల ఈరోజు ముఖ్యమైన అంశాలు తగలబెడుతుంటారు. ఇది సామాన్యమైన విషయం వాళ్ళకి, మనకేం ఊపిరాడని విషయాలు. సో కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యమైన అంశము ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అందువల్ల ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ బోర్డు ఏం చెప్పిందంటే ఆర్డర్ స్టేట్స్ టు స్టాప్ వెజిటబుల్ బర్నింగ్. ఈ స్టబుల్ అంటే తెలుసు మీకు, ఈ గోధుమ పంటలను కోస్తే మిగిలినట్టు చిన్న చిన్న మొక్కలు లాగుంటాయి, చిన్న చిన్న గడ్డి లాంటివి. ఆ గడ్డిని స్టబుల్ అంటారు. దాన్ని తగలబెడేస్తారు వాళ్ళు కోసిన పని లేకుండా. దానికోసం మీరు మెషిన్స్ కానీ వాటిని చేసి నియంత్రించని చెప్పి రాష్ట్రాలను ఆదేశించింది. కాబట్టి ఇక్కడ ఎందుకుంది వార్తలు అంటే ఈ CAQM అంటే మనకు ఉండేటువంటిది ఏదైతే కౌన్సిల్ ఫర్ ఎయిర్ కంట్రోల్ మేనేజ్మెంట్ ఉందో ఇష్యూడ్ డైరెక్షన్ టు పంజాబ్, హర్యానా, యూపీ. 3 రాష్ట్రాలు చాలా ఇంపార్టెంట్. ఈ స్టేట్స్ని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే పంజాబ్, హర్యానా అండ్ యూపీ. ముఖ్యంగా ఈ పంజాబ్ కానీ హర్యానా, యూపీలో ఇది ఈరోజు కల్చర్ కాదు, అనేక వందల సంవత్సరాల కానీ ఒక జరుగుతున్నటువంటి జనరేషన్ అంటే ఒక కల్చర్ అనమాట. ఇక్కడ కల్చరల్ ఆస్పెక్ట్ చూడాల్సి వస్తుంది మనం. సో ఇక్కడ వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో 2026లో ఇక్కడ వీడ్ సీజన్ వేరేగా ఉంటుంది, అలాగనే ప్యాడీ వచ్చి వేరేగా ఉంటుంది. వీడ్ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో స్టబుల్ అంటే కోయేస్తే గోధుమ లాంటి మిగిలిన మొక్కలు ఆ ఎట్టి తగలబెట్టకూడదు అని ఖచ్చితమైన ఆదేశాన్ని జారీ చేసింది. దానికి చర్యలు తీసుకోండి. ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 రకాల సీజన్లు మనకి ఉంటాయి. ఒకటి ఏప్రిల్ నుంచి మే, అంటే ఇప్పుడు ఫిబ్రవరిలోనో ఏప్రిల్ మే వస్తుంది, మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తారు. ఆ టైంకి ఏమవుతుందంటే ఊపిరాడడం అలాడిపోతున్నారు. ఎందుకంటే అక్కడ వీటి తగలబెడతారు, గోధుమని తగలబెడతారు, ఆ పంట వేస్తారు కాబట్టి. అలాగనే మనం చూస్తే ఆ స్టేట్స్లో ఏముంటుందంటే పంజాబ్, హర్యానా, యూపీ ఉంది. ఇక లా ఏంటంటే CAQM యాక్ట్ 2021 ఉంది, ఇది నియంత్రిస్తుంది. మరి దానికి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా ఇక్కడ మనం దీంట్లో ఈ టెక్నాలజీతో పాటుగా మనకు టెక్నాలజీతో పాటు కొన్ని సంస్థలు చూస్తున్నాం. ఫైన్ ఎంత వేస్తారు? ఫైన్ లేదు మాట అంటారా? నువ్వు హెల్మెట్ వేసుకోను, సీట్ బెల్ట్ పెట్టుకోను, ఏది చేయమను, ఎప్పుడు ఉంటుంది? ఏదో కొరడా కావాలి, దీనికి ఏదో ఉండాలి, దట్ షుడ్ ఫైన్. కాబట్టి ఇక్కడ ఫైన్ ఎంత వేసిందంటే 5 కానీ 30K పర్ ఇన్సిడెంట్. కాబట్టి ఎగ్జామినేషన్ అడగచ్చు ఎంత వేస్తారన్నారు, ఫైన్ ఎంత అంటే ఇక్కడ ఇస్తారు రకరకాల రేంజ్. ఎంత ఇస్తారు మీరు? 5K to 30K. ఒక ఇన్సిడెంట్ జరిగితే మీకు ఫైన్ వేస్తారు, అర్థమైందా? అలాగనే మానిటరింగ్ ఎట్ట చేస్తారు? మీరు తగలబెట్టేస్తాను సార్ సీక్రెట్గా, ఎలా తెలుస్తుందంటే ఎస్ ఇస్రో శాటిలైట్ సిస్టమ్ ఉంది, మనకి టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఇస్రో శాటిలైట్ సిస్టమ్ ద్వారా నువ్వు ఎక్కడ ఎంత ఎలా జరిగిందో తెలుస్తుంది. ఒక్కొక్క దానికి ఫైన్ వేస్తామని కోడా జలిపిస్తూ ఈరోజు మనకు హెచ్చరికలు జారీ చేసింది. మరి దీంట్లో ఇంపార్టెంట్ టర్మ్స్ ఏమున్నాయంటే స్టబుల్ బర్నింగ్. స్టబుల్ అంటే చెప్పాను మీకే, బర్నింగ్ క్రాప్ రెసిడ్యూ ఆఫ్టర్ హార్వెస్ట్. పంట కోసిన తర్వాత మిగిలినటువంటి దాన్ని స్టబుల్ అని పేరుతో పిలుస్తారు. చిన్న చిన్న మొలకలు లాంటి గడ్డి కోస్తే దాన్ని తగలబెట్టడాన్ని స్టబుల్ బర్నింగ్ అంటారు. అలాగనే ఇన్సైటివ్ మేనేజ్మెంట్, ఎక్సైటివ్ మేనేజ్మెంట్ 2 పదాలు వచ్చేది దీంట్లో. ఇన్సైటివ్ మేనేజ్మెంటే మిక్సింగ్ రెసిడ్యూ ఇంటూ సాయిల్, అంటే అక్కడక్కడ కోసిన దాన్ని అలా మనం యంత్రాల ద్వారా మెషిన్స్ ద్వారా కలిపేసామంటే దాంట్లో కలిసిపోయి మళ్ళీ అది ఎరువుగా మారిపోద్ది. దాన్ని ఇన్సైటివ్ మేనేజ్మెంట్ అంటే అక్కడక్కడే తగలబెట్టే పని లేకుండా దాన్ని ఇస్తే ఎరువుగా మారిపోద్ది. ఎక్సైటివ్ మేనేజ్ ఇది ప్రాబ్లం, యూజింగ్ రీజ్ అవుట్ సైడ్ ఫీల్డ్, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి తీసుకెళ్ళి ఎక్సైటివ్ మేనేజ్మెంట్. ఈ 2 మేనేజ్మెంట్ బాగానే ఉంటే స్టబుల్ బర్నింగ్ చేయకూడదు ఈ టెక్నాలజీ. మరి దీంట్లో మనకి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అయ్యంటే ఇప్పుడే చెప్పాను. CAQM కౌన్సిల్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏమవుతుందో ఎయిర్ క్వాలిటీ బాడీ ఉంది, ఇది ఇప్పుడు ఇచ్చిన ఆదేశాలు. మరి స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యండి ఈ విషయంలో. ఇస్రో ఉంది, IAR ఉంది. IAR తెలుసు కదా,
ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది శాటిలైట్ ద్వారా మానిటర్ చేస్తూ ఈ రెండు ఏం చేయాలంటే ఎక్కడ ఏ రకమైన పంట వేశారు, ఎట్టుంది, ఏ రకంగా ఉంది, తగలబెడుతున్నారా లేదా, ఎంత విస్తారు, ఇది మొత్తాన్ని ఈ రెండు కంట్రోల్ చేస్తాయి. ఏంటి, ఒకటి ఇస్రో, రెండు IARI ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో కాబట్టి ఈ రెండు చేస్తాయి. మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ సంయుక్తంగా ఇన్వాల్వ్ అయినటువంటి అంశమే ఇప్పుడు మాట్లాడినటువంటి అంశం. మరి గవర్నమెంట్ యాక్ట్స్ కానీ పాలసీలు ఏం చెప్తున్నాయంటే CAQM యాక్ట్ 2021 ఉంది ఎయిర్ క్వాలిటీ బాడీకి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది 1986లో, అలాగే క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ స్కీమ్ ఉంది, CHC ఫార్మ్ మెషిన్ ప్రోగ్రామ్ ఉంది. సరే ఎగ్జామినేషన్లో ఎలాంటి కోర్స్ వస్తాయంటే ఇప్పుడు డైరెక్ట్గా చెప్పాలంటే CAQM ఫార్మ్డ్ ఇన్ విచ్ ఇయర్ 2021. స్టబుల్ బోర్నింగ్ మేజర్ PM 2.5 సోర్స్, ఈ PMs వదులుతున్నారు మీకు ఇండికేటర్స్ ఎంత ఇచ్చిన క్లాస్లో. సో అలాగనే వీట్ బర్నింగ్ సీజన్ ఎప్పుడు గోధుమ పండు తగలబెడతారంటే ఏప్రిల్ నుంచి మే. మరి ప్యాడీని ఇప్పుడు తగలబెడతారంటే ప్యాడీ కూడా వేస్తారు, అది ఎప్పుడు అక్టోబర్ నుంచి నవంబర్, అంటే 2 సీజన్లో ఊపిరాడకుండా ఇబ్బంది పడుతున్నారు. మరి CSC ప్రొవైడ్స్ ఫార్మ్ మెషిన్స్, కాబట్టి ఏం చేస్తుందంటే వాళ్ళకి కావాల్సిన యంత్రాలు అవి సప్లై చేస్తుంది. ఇస్రో ఏం చేస్తుందంటే ఈ ఫైర్స్ని మానిటర్ చేస్తుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా చేస్తుంది. ఫైన్ ఎంత వరకు ఉండొచ్చమ్మా, మినిమం 5K, మ్యాక్సిమం 30K. కాబట్టి 5,000 నుంచి 30,000 వరకు ఫైన్ ఎగ్జామినేషన్లో కూడా నాకు వస్తుంది. మరి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఇన్సైటివ్ వర్సెస్ ఎక్సైటివ్ డెఫినేషన్, అంటే ఇన్సైటివ్ ఎక్సైటివ్ ఇవ్వచ్చు మన కాంబినేషన్లో, మీకు తెలిసిన దగ్గర ప్రిపరేషన్ చూసుకోండి. అలాగే CAQM యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది, అలాగే పొల్యూషన్ సోర్సెస్ ఎలా వచ్చి MCQ అడుగుతాడు, అంటే పొల్యూషన్ తెలిసి చదువుతారు కాబట్టి మీరు ఎలాగ ఎస్ఐకి ప్రిపేర్ అయింటారు, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతారు. అలాగే శాటిలైట్ మానిటరింగ్ ఏజెన్సీ అంటే అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించి వస్తే, దాని తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశాలు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఇంకొకటి ఏంటంటే మీరందరూ కూడా, నేను ఒక 40 years ఎగ్జామ్ రాసినప్పటి నుంచి ఇప్పుడు 65 వెళ్ళిపోయినాం కాబట్టి మీరు రాసేంతవరకు ఎప్పుడు కూడా మనకు ఒక కనిపిస్తుంది, ఏంటిది, సెంట్రల్ వర్సెస్ స్టేట్ ఉందా, సర్కారీ కమిషన్ కానీ చోదరగొడుతుంటాం. అలాంటి ఇష్యూయే ఈరోజు మళ్ళీ కూడా బర్నింగ్ టాప్ అయ్యి కరెంట్ అఫైర్స్లో మీకు పాలిటీకి ప్లస్ అన్నిటికీ సంబంధించిన ఇష్యూ. ఏంటి ఆ ఇష్యూ అంటే ఈరోజు మనం చూస్తే ముఖ్యంగా ఇక్కడ మీరందరూ పేపర్లు చూసే ఉంటారని నేను అనుకుంటున్నా బహుశా. ఇక్కడ కురియన్ జోసెఫ్ కమిటీ ఆన్ యూనియన్ స్టేట్ రిలేషన్స్, కేంద్రానికి రాష్ట్రానికి యూనియన్కి స్టేట్కి ఉండేటువంటి రిలేషన్ సంబంధాల గురించి కురియన్ జోసెఫ్ కమిటీ వేసింది. ఆ కమిటీ ఏంటని సర్కారీ కమిషన్ కాడ మొదలుపెట్టినప్పట్లో ఇప్పటి వరకు కురియన్ జోసెఫ్ కమిటీ వరకు ఇదే మాట్లాడుతున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ కమిటీ కోరేడ్ ఏంటంటే ఏ కమిటీ సజెస్టెడ్ గివింగ్ మోర్ పవర్స్ టు స్టేట్స్ అండ్ రిడ్యూసింగ్ సెంట్రల్ కంట్రోల్. కాబట్టి ఈరోజు సెంటర్ ఏం చేస్తుందంటే కంట్రోల్ పేరుతో నియంత్రిస్తుంది, ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రతిసారికి ఘర్షణ వాతావరణం ఇస్తుంది అటు సెంటర్కి స్టేట్స్కి. కాబట్టి కమిటీ ఏం చేసిందంటే ఈ కురియన్ కమిటీ జోసెఫ్ కమిటీ ఏం చెప్పిందంటే ఇక్కడ మోర్ పవర్స్ స్టేట్స్కి ఇవ్వండి, సెంట్రల్ యొక్క ఆధిపత్యం తగ్గించండి అని చెప్పింది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీలో కావచ్చు, కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి. వై న్యూస్ మరి ఎందుకు వార్తల్లో ఉందంటే ఈ కురియన్ జోసెఫ్ కమిటీ ఏం చెప్పిందంటే యూనియన్ స్టేట్ రిలేషన్స్ సంబంధించి 2026లో రిపోర్ట్ ఇచ్చింది కానీ మాట్లాడుతున్నారు ఈరోజు. కాబట్టి కరెంట్ అఫైర్స్లో చాలా ముఖ్యమైన అంశాలు మాట్లాడుతాం ఈరోజు. ఇది పాలిటిక్స్ సంబంధించి ముఖ్యమైన అంశం. కమిటీ పేరు కురియన్ జోసెఫ్ కమిటీ. దేనికి సంబంధించిన కమిటీ అది, యూనియన్ స్టేట్కి సంబంధించిన రిలేషన్స్ సంబంధాలకి, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి 2020 ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎవరిచ్చారు, ఏ కమిటీ ఇచ్చింది, కురియన్ జోసెఫ్ కమిటీ అంటారు. మరి ఈ కురియన్ జోసెఫ్ కమిటీ అనేది వార్తల్లో నిలిచింది ఎందుకంటే ఇక్కడ సరే దీంట్లో ఉండే దాంట్లో ఈ కమిటీ హెడ్ ఎవరు, కమిటీ పేరులో ఉంది జస్టిస్ కురియన్ జోసెఫ్. కమిటీ ఎవరు, హెడ్ ఎవరు, జస్టిస్ కురియన్ జోసెఫ్. ఎప్పుడు ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారంటే కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2025లో. ఎవరంటే తమిళనాడు గవర్నమెంట్ నియమించింది. ఎవరంటే తమిళనాడు గవర్నమెంట్. ప్రతి పదం చాలా ఇంపార్టెంట్కే నేను రీట్రేట్ చేస్తున్న, పునరుద్ఘాటించిన మళ్ళీ చెప్తున్నా, చాలా జాగ్రత్త చదువుకోండి. కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ ప్రిపేర్ అవ్వడం. సో కాబట్టి 2025లో తమిళనాడు గవర్నమెంట్ నియమించినటువంటి కమిటీ పేరు కురియన్ జోసెఫ్ కమిటీ. ఫర్ వాట్ పర్పస్, సెంటర్కి స్టేట్కి అంటే యూనియన్కి స్టేట్స్కి మధ్య రిలేషన్స్ని చేసిన కమిటీ. అది ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చిందంటే ఫిబ్రవరి 2020, మరి ఫిబ్రవరిలో ఉన్నా, అందుకోసం ఈరోజు నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇక్కడ ఫిబ్రవరి 2026లో ఇచ్చిన రిపోర్టు. అర్లియర్ కమిషన్స్ ఏమున్నాయి, 1971 వేశారు, 1988 వేశారు, 2010లో యూనియన్కి స్టేట్కి అటు కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య ఎప్పుడు ఘర్షణ వాతావరణం నెలకొంటుంది, ఇది కరెక్ట్ కాదు అనే పేరుతో 1971, 1988, 2010లో వేస్తే ఇది ఇంకో కమిటీ కురియన్ జోసెఫ్ కమిటీ. వాడు ఎగ్జామినేషన్ అడుగుతాడు, ఇప్పటి వరకు యూనియన్ స్టేట్ రిలేషన్ సంబంధించినటువంటి కమిటీలు ఏదైనా రకరకాల కాంబినేషన్ ఇస్తాడు. మీకు కానీ కమిటీలు కానీ పేరు తెలుసుంటే రాయొచ్చు, ఏ ఇయర్ అంటే ఏ రాయొచ్చు, ఎలాంటి రిపోర్ట్స్ తెలుసుకోండి. ఈ కీలక అంశాలు అటు పాలిటీకి అటు మీ జనరల్ స్టడీస్కి ఫిలిమ్స్కి అన్నిటికీ పనికొచ్చే అంశం. అలాగనే మనకు చూసినట్లయితే ఇక్కడ మనకి
ఇక్కడ సెసెస్ షేర్ ఇన్ యూనియన్ ట్యాక్సెస్, ఎందుకంటే ఈరోజు సెస్ విధిస్తుంది, దాంట్లో యూనియన్ ట్యాక్సెస్ ఏంటంటే లేదు మనకు అరౌండ్ 18% ఎడుతుంటుంది ప్రకారంగా. ఇది ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, మీ రిలేషన్స్ ఎలా ఉండాలి అనేక అంశాలని ప్రస్తావించింది. ముఖ్యంగా ఇక్కడ మనకు కొన్ని రకాలైన పదాలు వచ్చాయి, ఆ టెర్మినాలజీ గురించి బాగా మీరు నేర్చిపెట్టుకోండి. ఒకటి ఫెడరలిజం. ఫెడరలిజం అంటే ఏంటి? డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, యూనియన్కి రాష్ట్రాలకి మధ్య ఉండే పవర్స్ దాన్ని షేర్ చేసుకుని ఫెడరలిజం పేరుతో పిలుస్తున్నాం. అలాగే మనకు కాంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అంటున్నాం. సబ్జెక్ట్ షేర్డ్ బై సెంటర్ అండ్ స్టేట్స్, అటు రాష్ట్రాలు కావచ్చు కేంద్రాలు కావచ్చు, ఆ జాబితా మీ యూనియన్ లిస్టులు ఏమున్నాయి, స్టేట్ లిస్టులు ఉన్నాయి, రెండింటికి సంబంధించినటువంటి లిస్ట్ ఏముంది, ఇది కాంకరెంట్ లిస్ట్ అనే పేరుతో ఎగ్జామినేషన్ మీకు తెలుసుకుంటారు. ఇంకోసారి చూడండి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అలాగే కోఆర్డినేషన్ బాడీ ఆర్టికల్ 263 ప్రకారంగా మనకు కోఆర్డినేషన్ సమన్వయకు సంబంధించి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఉంది, కాబట్టి రాష్ట్రాల మధ్య సమన్వయానికి ఇది కూడా చూసుకోండి. అలాగనే సబ్సిడియరిటీ అంటే డెసిషన్స్ ఎట్ లోయెస్ట్ ఎఫెక్టివ్ లెవెల్, అంటే అత్యంత తక్కువ ప్రభావితం చేస్తాన్ని మనము సబ్సిడియారిటీ అంటాం. కాబట్టి డెసిషన్స్ ఎలా ఉండాలంటే అతను తక్కువ ప్రభావం చేసేదిగా, అంటే ఎక్కువ ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండాలి. ఇలాంటివి చూసి పెట్టుకోండి. మరి దీంట్లో ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఇన్వాల్వ్ అయినట్టు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినాయి, యూనియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఇన్వాల్వ్ అయింది, ఫైనాన్స్ కమిటీ సిస్టమ్, ఇవన్నీ ఇన్వాల్వ్ అయిన అంశమే ఇప్పుడు మాట్లాడింది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా చూసి పెట్టుకోండి. అలాగనే గవర్నమెంట్ యాక్ట్స్ కానీ పాలసీలు కానీ స్కీమ్స్ ఏంటంటే మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్లో 1 కానీ 246 కానీ 263 కానీ ఇవన్నీ కూడా మీరు పార్టీలో చదివారు. ఈ ఆర్టికల్స్ సంబంధించినటువంటి ఏమవుతున్నాయో ఈ అంశాలు మనం ఒకసారి చెక్ చేసుకోండి. అలాగనే మనకి 7th షెడ్యూల్లో ఉండేటువంటి లిస్టులు ఏమవుతున్నాయో చూడండి. సో అవన్నీ చెక్ చేయండి. అలాగనే జిఎస్టీ సిస్టమ్ 2017 కానీ ఫైనాన్స్ కమిషన్ కానీ ఎవల్యూషన్ ఎలా జరిగిందో డెవల్యూషన్ పవర్స్ ఆఫ్ ఇవన్నీ కూడా చెక్ చేయండి. తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఎగ్జామ్ టేక్అవేస్ అంటే ఏంటంటే ఇండియా యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఆర్టికల్ 1 చెప్పింది. అలాగే ఫెడరలిజం బేసిక్ స్ట్రక్చర్ 1994 కేసు ఉంది మనకి. సో మనకు ఇది చూసుకోండి. అలాగే 3 లిస్టులు ఉన్నాయి మనకి 7th షెడ్యూల్లో, అవి చెక్ చేసుకోండి. యూనియన్ లిస్ట్ అంటే ఏంటి, స్టేట్ లిస్ట్ అంటే ఏంటి, కాంకరెంట్ లిస్ట్ అంటే ఆ జాబితాలు ఏమున్నాయి ఏవో చూసుకోండి. అలాగనే మనకు ఇక్కడ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఆర్టికల్ 263 చెప్పింది, దాన్ని చూసుకోండి. సర్కార్ కమిషన్ 1988లో ఉండేది చూసుకోండి. అలాగనే పుంచే కమిషన్ 2010, అలాగనే కురియన్ జోసెఫ్ కమిటీ, అంటే ఒక సీక్వెన్స్లో మీకు ఏ కమిటీ ముందు ఏ కమిటీ తర్వాత తెలియాలి. మీకు కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఒక ఆర్డర్ ఇస్తాడు కన్ఫ్యూజ్ చేస్తాడు. కాబట్టి ముందుగా ఏ కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది, దేనికి ఫామ్ అయింది, ఏ ఇయర్లో ఫామ్ అయింది, దానికి ముఖ్య అంశాలంటే ఇవి చెక్ చేసుకోండి. అలాగే మనకి ఎగ్జామినేషన్లో మ్యాచ్ కమిషన్ విత్ ఇప్పుడే చెప్పాను నేను, ఏ కమిటీ ఏ ఇయర్ అడుగుతాడు అవి చూసుకోండి. ఇలా సీక్వెన్స్ మిస్ అయిపోతారు మీరు. ఆర్టికల్స్ అండ్ ఫెడరలిజం, ఈ ఫెడరలిజం సంబంధించిన ఆర్టికల్స్ ఏమైనా చెక్ చేయండి. అలాగే యూనియన్ స్టేట్ కాంకరెంట్ లిస్టులు ఏమున్నాయి, యూనియన్ లిస్టులు ఏమున్నాయి, స్టేట్ లిస్టులు ఏమున్నాయి, కాంకరెంట్ లిస్టులో చెక్ చేసుకోండి. బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ కేసు వన్ భారత కేసు మీకు అంతా తెలుసు. మీకు ఎప్పుడు మనకి ఎగ్జామినేషన్ వచ్చేటువంటి స్టాక్ క్వశ్చన్, కాబట్టి కేసు వన్ భారత కేసుని చెక్ చేయండి. ఇండియన్ పాలిటిక్స్ మనకు వస్తుంది, కరెంట్ అఫైర్స్ వస్తుంది. మరి దాని తర్వాత మనం చూసినప్పుడు మరి అనేకమైన ముఖ్యాంశాలు ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా చూసినప్పుడు మనకి ఇంకొకటి ఏంటంటే బడ్జెట్ 2026. అందరూ కూడా ఎకానమీ చదువుతుంటారు, బడ్జెట్ 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 అని కొరకరాని కోయిలాగా తంటకాలు పడుతుంటారు. ఎస్, బడ్జెట్ గురించి 27 షిఫ్ట్ టు మార్కెట్ బేసిక్ రేట్. ఇక్కడ కావాల్సింది మార్కెట్ బేసిక్ రేట్కి సంబంధించి విషయాన్ని గురించి ప్రస్తావన జరిగింది. ఇక్కడ ఒకసారిగా లిస్ట్ చూస్తే గవర్నమెంట్స్ బాండ్స్ డామినేట్ ద ఇండియన్ బాండ్ మార్కెట్. ఈరోజు భారతదేశంలో ఉండే బాండ్ మార్కెట్ని ఏది డామినేట్ చేస్తుంటే గవర్నమెంట్ బాండ్సే డామినేట్ చేస్తున్నాయి. బాండ్ అంటే మీకు తెలుసు, కాబట్టి ఈ రోజు ఉండే వాటిలో ఇది చాలా ముఖ్యమైన అంశం ఇండియన్ ఎకానమీకి సంబంధించి. కాబట్టి ఇక్కడ ఇండియన్ బాండ్ మార్కెట్ డామినేట్ చేస్తుంది బాండ్ మార్కెట్ని. ఇలాంటి అంశాల్లో క్వశ్చన్ వస్తుందంటే ఈ చార్ట్ నేను మీకు పీడిఎఫ్ రూపంలో షేర్ చేస్తున్నాను. ఈ మళ్ళీ మన టైం సరిపోదు కాబట్టి మీరు చెక్ చేసుకొని బాగా చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి, ది అకౌంట్ ఫర్ 70% ఆఫ్ ద బాండ్ మార్కెట్. ఈ బాండ్ మార్కెట్లో 75%ని ఏది డామినేట్ చేస్తుంటే గవర్నమెంట్ బాండ్స్, నాట్ ది ఇండివిజువల్ బాండ్స్, నాట్ ది ప్రైవేట్ బాండ్స్. గవర్నమెంట్ బాండ్సే 75% బాండ్సే చేస్తున్నాయి. కార్పొరేట్ బాండ్ అనేది 22%. అంటే మనం ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో వాడు ఇస్తాడు, ఇచ్చినప్పుడు మనకి కార్పొరేట్ బాండ్స్ ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ బాండ్స్ ఏది ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ బాండ్స్ ఎంత ఉన్నాయి, 78%. కార్పొరేట్ బాండ్స్ అనేవి 22%. సో ఏ బాండ్ ఎంత కూడా రాసాం ఇక్కడ. ఎందుకంటే ఉదయ బాండ్స్ పేరుతో 0.8% ఉంటే, స్పెషల్ సెక్యూరిటీ పేరుతో 0.7% ఉంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ 45.2% ఉంటే, స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ బాండ్స్ 24.9% ఉంటే, కార్పొరేట్ బాండ్ 21.8, అందుకే 22 అన్నాను. ట్రెజరీ బిల్స్ 4.3%, ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ 2.4%. ఈ విధంగా చెప్పాలంటే ఈరోజు ఎంతంత పర్సంటేజ్ కార్పొరేట్ బాండ్స్ ఎంత ఉన్నాయి ఇవి మనకు టోటల్గా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మేజర్ షేర్ వచ్చి మనకు గవర్నమెంట్ బాండ్సే ఉన్నాయి. మరి ఈరోజు ఇక్కడ రాసాం సెక్యూరిటీ బాండ్స్ ఏంటి, ఎక్స్చేంజ్ ఎలా చేస్తే బోర్డు ఇవన్నీ మీరు చదివినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ఇవన్నీ కూడా మీరు చదివినారు. కోర్ ఐడియా ఏంటి, ఎందుకు నేను మాట్లాడాల్సి వస్తుంది అని చూసినప్పుడు బడ్జెట్ 2026 ఎయిమ్స్ టు ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ బాండ్ మార్కెట్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాంక్ లోన్స్. బ్యాంక్ లోన్ ద్వారా కాకుండా మనము ఈ యొక్క
టోటల్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా చేసుకోవాలంటే బాండ్ మార్కెట్స్ ద్వారా చేయాలి. కాబట్టి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, డబ్బులు కావాలి. ఈ డబ్బులు మనం ఏం చేస్తున్నాం, బ్యాంక్ లోన్స్కి వెళ్తున్నాం. నాట్ త్రూ బ్యాంక్ లోన్స్. ఎలా వెళ్ళాలి మనము, ఇక్కడ ఈ బ్యాంక్ బాండ్స్ ద్వారా వెళ్ళాలి చెప్పింది. కాబట్టి అందువల్ల బడ్జెట్ 26 ప్రకారం ఈ ఇష్యూ మనకి ఎకానమీ, ఇండియన్ ఎకానమీలో కావచ్చు, పాలిటీ మనకు ఉండే దీంట్లో కావచ్చు, ఈ అన్నింటిలో వస్తుంది, ఫిలిమ్స్లో, మెయిన్స్లో. మరి ఈ న్యూస్లో ఎందుకు ఉంది అని కూడా మీకు అర్థమైపోయింది. కాబట్టి ముఖ్యంగా ఈ బడ్జెట్ ఏం చేసిందంటే న్యూ బాండ్ మార్కెట్ టూల్స్ అండ్ రిస్క్ గ్యారంటీ ఫండ్ అనేది అనౌన్స్ చేసిందన్నమాట. బడ్జెట్ 2026 ఏమనౌన్స్ చేసిందంటే న్యూ బాండ్ మార్కెట్ టూల్స్, అంటే కొత్తగా ఏంటంటే బాండ్ మార్కెట్లోకి ఎలా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి, ఏ టూల్స్, రిస్క్ గ్యారంటీగా అంటే మనకు ఉంటాయి పెట్టుబడి ఆలోచిస్తావు కదా, నాకు ఎంత, దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ దీని న్యూస్లోకి వచ్చింది. దీన్ని బాగా చూడండి. ముఖ్యంగా ఈ కార్పొరేట్ బాండ్ మార్కెట్ ఇండియాలో ఎంత ఉంది, బ్యాంక్ షేర్ ఎంత ఉంది, ఇవన్నీ డిస్కస్ చేశాను. ముఖ్యంగా మనకు ఈ కార్పొరేట్ బాండ్ అంటే లోన్ టేకన్ బై కంపెనీస్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఈ కంపెనీస్ తీసుకుని కార్పొరేట్ బాండ్ అంటారు. అలాగనే రిటర్న్ ట్రస్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్కమ్ జనరేటింగ్ రియల్ ఎస్టేట్ పెట్టడానికి రీట్ అంటారు. అలాగనే టోటల్ రిటర్న్ స్వాప్ టీఆర్ఎస్ అనే పేరుతో పిలుస్తాము. అలాగనే అసెట్ లైబిలిటీ మిస్ మ్యాచ్ అంటాం. ఇలాంటి అంశాలన్నీ కూడా ఒకసారి కరెంట్ అఫైర్స్ చెక్ చేసుకోండి. అలాగనే మనకి దీంట్లో ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ ఇన్ ఎగ్జామినేషన్ అడగచ్చు. కరెంట్ అఫైర్స్లో అడిగినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్బీఐ, సెబీ, అలాగనే సిపిఎస్ఎస్, ఇవన్నీ కూడా టైం సరిపోతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను మీకు, మళ్ళీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో అలాగనే గవర్నమెంట్ యాక్ట్స్ కానీ, పాలసీలు కానీ, స్కీమ్స్ ఏమున్నాయని చూస్తే సెబీ యాక్ట్ 1992 అంటే సెక్యూరిటీస్ రెగ్యులేట్ చేయడానికి, అలాగనే ఆర్బీఐ యాక్ట్ 1934 మానిటరీ అథారిటీకి, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003 ఫిజికల్ డిసిప్లిన్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ 2020, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి గవర్నమెంట్ యాక్ట్స్ కానీ, పాలసీలు కానీ, స్కీమ్స్. కాబట్టి ఎగ్జామినేషన్లో ఈ అంశానికి సంబంధించి ఇన్వాల్వ్ అయినటువంటి సంబంధం ఉండేటువంటి స్కీమ్స్ ఏంటి, గవర్నమెంట్ పాలసీ అంటే మీరు మ్యాచ్ చేయగలుగుతారు. ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత సార్ ఎగ్జామినేషన్లో మాకు డైరెక్ట్గా కావాలి అని అడిగినప్పుడు ఇండియా కార్పొరేట్ బాండ్ మార్కెట్ స్మాల్ వర్సెస్ మనకు యూఎస్ఏ చూస్తే తక్కువగా ఉంది. ఇప్పుడు చెప్పాను గవర్నమెంట్ ఎంత ఉంది, 78%. అదే కార్పొరేట్ ఎంత ఉంది, 22%. వాటి షేర్స్ కూడా ఇచ్చాను మీకు, నేను పీడిఎఫ్ రూపంలో చెక్ చేసుకోండి. అలాగనే మనకు ఆర్ఈఐటీ యూజ్డ్ ఫర్ రియల్ ఎస్టేట్ మానిటైజేషన్కి ఎవరంటే ఆర్ఈఐటీ. అలాగే ఆర్బీఐ ఏం చేస్తుంటే ఇంట్రెస్ట్ కంట్రోల్ చేస్తుందని, అలాగనే సెబీ ఏం చేస్తుంటే బాండ్ మార్కెట్ కంట్రోల్ చేస్తుంది. ఇలాంటి అంశాలు మళ్ళీ ఒకసారి చూసుకోండి. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఇది కూడా వార్తల్లోకి నిలిచింది. ఎందువల్లంటే ఫిబ్రవరి 2026లో బడ్జెట్ కాబట్టి దాని గురించి మనకు కరెంట్ అఫైర్స్ కింద రావడం అవకాశం ఉంది. మరి మనకి చూసినప్పుడు అనేక అంశాలు వచ్చాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ ఇండియా, యూరోప్ యూనియన్, ఎఫ్టీఏ అండ్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ మనం ఇటీవల చూస్తున్నాం. ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. సో కాబట్టి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేస్తున్నాం. సో దాంట్లో ఇండియాకి వర్సెస్ యూరోపియన్ యూనియన్కి జరిగినటువంటి దాంట్లో ఉండేటువంటి ఈ మనకి ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటి, స్వేచ్ఛ వ్యాపార వాణిజ్య ఒప్పందాలు ఏంటి, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఎగ్జామినేషన్ వచ్చిన అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి అంతా కూడా బంగ్లాదేశ్ ఇటీవల జరిగినటువంటి అన్ని చూస్తున్నారు మీరు కరెంట్ అఫైర్స్లో. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ కోరేడ్ ఏంటంటే ఇండియా అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ డీల్ గివ్స్ ఇండియన్ టెక్స్టైల్స్ డ్యూటీ ఫ్రీ యాక్సెస్ టు యూరోపియన్ యూనియన్ మార్కెట్స్. యూరోపియన్ యూనియన్ ఉంది, ఆ మార్కెట్లోకి వెళ్ళడానికి భారతదేశానికి సంబంధించినటువంటి టెక్స్టైల్స్ అంటే మనకు తెలుసు, మనకు టెక్స్టైల్స్ అంటే తెలుసు కదా. సో ఈ దుస్తులు కలాటని ఇవన్నీ డ్యూటీ ఫ్రీగా, అంటే ఎలాంటి డ్యూటీ లేకుండా, దానిపై పన్నులు లేకుండా హాయిగా వెళ్ళడానికి ఒప్పందం గురించి ఎవరి మధ్య గురిందంటే ఇండియాకి వర్సెస్ EU. కాబట్టి యూరోపియన్ మధ్య జరిగింది. ఇది ఇంపార్టెంట్ కోర్ ఐడియా. మరి ఈ ఐడియాలో ఎందుకు ఈరోజు న్యూస్లో ఉంది, వై ఇన్ న్యూస్ ఎందుకు ఉందంటే ఇండియా అండ్ యూరోపియన్ FTA రిమూవ్స్ టారిఫ్ డిసెంటెడ్ గార్మెంట్స్. దుస్తులు కానీ ఏదైనా చేయాలంటే టారిఫ్ పెద్ద ప్రతిబంధకం కూర్చుంది మనకి. సో ఆ గొడవ లేకుండా ఈరోజు రిమూవ్ చేసింది. కాబట్టి ఇండియాకి, యూరోపియన్ యూనియన్కి, భారతదేశానికి యూరోపియన్ జరిగినటువంటి FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛా వ్యాపార వర్చ ప్రకారము ఈ టారిఫ్లన్నీ రద్దు చేయడం జరిగిందనమాట. ఇది మనకి చాలా ప్లస్ అయి కూర్చుంది. ముఖ్యంగా IRలో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మీరు బంగ్లాదేశ్కి మనకు జరిగేటువంటి తెలుసు మనకి ఇబ్బందులు ఇరుగు పొరుగు దేశాలతో, అక్కడ చాలా ఇష్యూస్ దీనిలో ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆ దృష్టిలో చదవడం నేర్చుకోండి. ఇక్కడ మనం గమనిస్తే ముఖ్యంగా EU టారిఫ్ అర్లియర్ మన భారతదేశంలో ఇది జరగకముందు ఎంత ఉందంటే మనం కానీ పంపించాం ఇండియన్ గార్మెంట్స్ అరౌండ్ 12% ఉండిందమ్మా. అంటే మన భారతదేశం నుంచి కానీ గార్మెంట్స్ కానీ దుస్తులు కానీ యూరోపియన్ వెళ్తే అరౌండ్ 12% పన్నులు ఇచ్చే పరిస్థితి అనమాట. ఇప్పుడు అదేవిధంగా బంగ్లాదేశ్ ఎలా ఉందంటే యూరోప్ గార్మెంట్ షేర్ 26%. కాబట్టి యూరోపియన్ పంపించినటువంటి బంగ్లాదేశ్ ఎట్లుందంటే, మీ బంగ్లాదేశ్ అంటే తెలుసు, మీరు ఆల్రెడీ మోడర్న్ ఇండియా కూడా చదువుంటారు. బంగ్లాదేశ్ అంటే కూడా దుస్తులు ఫేమస్ మనకి. సో అక్కడ ఏమైపోయింది, వాటి షేర్ 26 ఉంది యూరోపియన్ యూనియన్లో, కానీ మనకి వాళ్ళకి సంబంధాలు సరిగా లేవు తెలుసు మీకు. సో ఇక్కడ ఏంటంటే 26%తో షేరు అక్కడ వ్యాపారం చేస్తుంది ఎవరు, బంగ్లాదేశ్. ఎవరితో, యూరోపియన్ యూనియన్తో. మనకి వెళ్ళే దుస్తులు ఎక్కడ తయారవుతుందంటే బంగ్లాదేశ్లో తయారవుతున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మనకు అంతకుముందు ఎంత ఉందంటే మనకి ఇది మన షేర్ వాళ్ళు 26, మనకుండే పన్నులు ఎంత ఉన్నాయంటే 12% ఉంది. ఇప్పుడు ఏమైపోయింది, డ్యూటీ ఫ్రీ, పన్నులు లేకుండా. అప్పుడు మనం డామినేట్ చేస్తామో లేదు చెప్పండి మీరే.
చేస్తారు. అంటే వ్యూహాత్మకంగా జరిగేటువంటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. ఇక్కడ ఇండియా యూనియన్ గార్మెంట్ షేర్ ఈరోజు భారతదేశానికి యూరోప్ అనుకుంటే గార్మెంట్ షేర్ 4.4%. బంగ్లాదేశ్కేమో 26 ఉంది, కానీ మనకుండే షేర్ 4.4%. కానీ మనకుండేటువంటి అంత ముందునేటువంటి 18% రద్దు జరిగింది. అంటే మనకు ఎక్కువ ఎక్స్పోర్ట్ కావడం అవకాశం ఉంటుంది. అర్థమైంది ఇప్పుడు మీకు? సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ, వ్యూహాత్మకంగా ఇస్తున్నారు అన్నీ. సో అలాగనే బంగ్లాదేశ్ మనకు ఉండేటువంటి దాంట్లో చూస్తే ఎల్డీసీ ఎగ్జిట్, ఎందుకంటే దానికి కొన్ని ఇస్తాయి మీకు కొన్ని సదుపాయాలు. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఎల్డీసీ 2029 రద్దు అయిపోతాయి. అంటే దాన్ని చేసుకున్న ఒప్పందాలు రాయితీలు ఇచ్చుంటారు. అంటే ఎందుకంటే ఇవన్నీ డెవలపింగ్ అండ్ లో డెవలపింగ్ కంట్రీస్ కింద చాలా పేద దేశాలు ఉన్నా ఇది ఉన్నా మాకు రాయితీలు ఎరుగుంటాయి. ఇవన్నీ కూడా 29 వరకు ఉన్నాయి. ఇది 23 ఇయర్స్లో బంగ్లాదేశ్ ఉండేటువంటి 26% ఎగుమతులు యూరోపియన్ వెళ్ళాలంటే ఇప్పుడు దానికి ఎగ్జిట్ ఎప్పుడోది 29 3 ఇయర్స్ ఆలోచించడం జరిగింది కదా, అది రద్దయిపోతే దాని యొక్క ఎగుమతులు ఆగిపోతాయి. అప్పుడు ఎవరు ఎగుమతులు పోతాయి? మన భారతదేశం సంబంధించినటువంటి ఎగుమతుల షేర్ పెరుగుతాయి. ఇప్పటి వరకు 4% ఉండేటువంటి మన షేరు ఆ 26 రద్దయిపోయిన బంగ్లాదేశ్ పంపలేదు, దాని మీద డ్యూటీ పడుతుంది, మనకేమో లేవు, రద్దయిపోయింది. అప్పుడు మన ఎక్స్పోర్ట్స్ ఏమవుతాయి? పెరుగుతాయి. సో మీకు అర్థమైన డీల్. సో కాబట్టి ఇక్కడ EU వియత్నాం FTA ఎగ్జాంపుల్ చూడాలంటే 20కి అయిపోతే ఏమైంది మీకు అంతా చదువుంటారు, ఐఆర్లో చదువుంటారు, కాబట్టి ఇంకొకసారి చూడండి. సో అలాగే మనకు ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఏంటంటే FTA అంటే మీకు అందరూ తెలుసు, అగ్రిమెంట్ రిమూవ్ ట్రేడ్ టారిఫ్స్ బిట్వీన్ కంట్రీస్. ఒక దేశానికి మరొక దేశానికి, ఒక కంట్రీకి మరొక కంట్రీకి మధ్య ఉండే ట్రేడ్ టారిఫ్స్. ఆ పన్నులు వేస్తాను, ట్రంప్ బెదిరిస్తుంటాడు, ఇండియా మీద వేస్తాను, నువ్వు రష్యా ఆయిల్ ఇంత వేస్తా అంటాడు, మనం చూస్తుంటాం. ఇలాంటి దాన్ని ఎలాంటి లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేయడానికి FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వ్యాపారం అంటాం, ఒప్పందాలు. మరి ఇక్కడ రూల్ ఆఫ్ ఆరిజిన్ పదం కూడా ఎగ్జామినేషన్ వస్తుంది మీకు. రూల్ ఆఫ్ ఆరిజిన్ అంటే కండిషన్స్ టు క్వాలిఫై ఫర్ టారిఫ్ బెనిఫిట్స్. ఏ కండిషన్ ప్రకారంగా ఈ టారిఫ్ బెనిఫిట్స్ అని, సార్ నాకు కూడా ఇచ్చేయండి, సార్ నాకు కూడా అందరికి ఇచ్చేస్తామా? ఇవ్వడం. దేర్ షుడ్ బి సమ్ క్రైటీరియా. మనకు ఎలా అయితే కన్సెషన్ ఇవ్వడానికి ఎలా అయితే పెట్టారో అలాగనే ఈ యొక్క రకమైన యూరోపియన్గా చేయాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఆధారంగానే నీకు టారిఫ్ రద్దు చేయడం కానీ తగ్గించడం కానీ పెంచడం చేస్తారు. దీన్ని మనం ఏమంటామంటే రూల్ ఆఫ్ ఆరిజిన్ పేరుతో పిలుస్తారు. ఎగ్జామినేషన్ మీకు అంతా గుర్తుంటుంది అనుకుంటున్నాను. రూల్ ఆఫ్ ఆరిజిన్ చాలా ఇంపార్టెంట్ టెర్మినాలజీ. సో కాబట్టి రూల్ ఆఫ్ ఆరిజిన్ అంటే కండిషన్స్ టు క్వాలిఫై ఫర్ టారిఫ్ బెనిఫిట్స్. టారిఫ్ సంబంధించినటువంటి నువ్వు కొన్ని సదుపాయాలు పొందాలంటే దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏమవుతుంటాయి, ఆ కండిషన్స్ని రూల్ ఆఫ్ ఆరిజిన్ పేరుతో పిలుస్తాము. అలాగనే డబుల్ ట్రాన్స్ఫార్మేషన్ అనే పదం కూడా గుర్తుపెట్టుకోండి. డబుల్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే యార్న్, దూది లాంటివి, పత్తి లాంటివి ఉంటాయి, దాన్ని ఫ్యాబ్రిక్గా బట్టలుగా నేస్తారు, నేసిన తర్వాత గార్మెంట్ అవి వేస్తారు. కాబట్టి ఈ సేమ్ కంట్రీలో జరిగింది డబుల్ ట్రాన్స్ఫార్మేషన్. అంటే అక్కడ పండిన దాన్ని, అక్కడ పండేటి దూది కానీ ప్రత్తి కానీ యార్ని ఫ్యాబ్రిక్గా బట్టలుగా మార్చేస్తాం, అక్కడ వడికేస్తాం, అక్కడ తయారైపోయింది, ఆ బట్టలు మన దుస్తులుగా మార్చేస్తాం. అంటే 2 రకాల ట్రాన్స్ఫర్ అయిందా? యార్న్ ఫ్యాబ్రిక్గా మారింది, ఫ్యాబ్రిక్ గార్మెంట్గా మారిపోయింది. అర్థమైంది ఇప్పుడు మీకు? ప్రత్తి కానీ కాటన్ కానీ ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఫస్ట్ స్టేజ్లో ఫ్యాబ్రిక్గా బట్టగా వేశారు, అదొక ఫ్యాక్టరీ, దాని తర్వాత అక్కడే దుస్తులు తయారైపోయింది దానికి కావాల్సినవి. అంటే డబుల్ ట్రాన్స్ఫార్మేషన్ 2 రకాలుగా మారింది కాబట్టి డబుల్ ట్రాన్స్ఫార్మేషన్ సేమ్ కంట్రీస్ అయితే డబుల్ ట్రాన్స్ఫర్, ఈ పదం కూడా గుర్తుపెట్టుకోండి. అలాగనే EBA అంటే యూనియన్ డ్యూటీ ఫ్రీ స్కీమ్స్ ఫర్ LDCs. అంటే ఈ లోయర్గా డెవలపింగ్ కంట్రీస్ ఏమవుతున్నాయి దానికి సంబంధించినటువంటి డ్యూటీ ఫ్రీ స్కీమ్స్ని, అంటే ఎలాంటి పన్నులు లేకుండా చేస్తాయి. అంటే బంగ్లాదేశ్ ఇప్పటిదాకా ఎంజాయ్ చేసింది, ఎప్పటికి ఎగ్జిట్ అయిపోతుంది 3 ఇయర్స్లో. సో కాబట్టి దానికి ఉండవు ఇంకా. సో ఇలాంటి దాన్ని EBA అంటారు. మరి ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఏమిటంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, యూరోపియన్ యూనియన్, WTO ఫ్రేమ్వర్క్, ఇలాంటి అనేకమైనటువంటి ఇక్కడ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి. మరి గవర్నమెంట్ యాక్ట్స్ కానీ పాలసీలు చూస్తే ఫారిన్ ట్రేడ్ యాక్ట్ 1992, PM మిత్ర టెక్స్టైల్ పార్క్స్, నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్, ఇండియా AFTA, ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ డైరెక్ట్ ఎగ్జామ్ టేక్అవేస్ చెప్పండి సార్ అంటే EU టారిఫ్ అర్లియర్ 12% ఆన్ ఇండియా. భారతదేశం పైన ఇంతకుముందు మనకి 12% టారిఫ్ ఉంటే అరౌండ్ మనకి. బంగ్లాదేశ్ LDC ఎప్పుడంటే 2020లో ఎగ్జిట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో ఎప్పుడు ఎగ్జిట్ అయిపోతే 2020లో ఆ ప్రయోజనాలన్నీ ఎగిరిపోతాయి. అలాగనే ఇండియా వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ చైన్ అంటే మనం ఈరోజు వర్టికల్గా ఈ టెక్స్టైల్ చైన్లోకి వచ్చాం. డబుల్ ట్రాన్స్ఫార్మేషన్ రూల్ అంటే తెలుసు మీకు, యార్న్ ఫ్యాబ్రిక్ గార్మెంట్గా మారిపోతుంది. సో అది రూల్ గుర్తుపెట్టుకోండి. టెక్స్టైల్స్ మేజర్ ఎంప్లాయర్ సెక్టర్ ఏంటి, PM మిత్ర అంటే టెక్స్టైల్స్ పార్క్స్ ఏమున్నాయి, అలాగనే FTA గివ్స్ డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఏమన్నా, ఇన్ని గుర్తుపెట్టుకోండి. అలాగనే ఎగ్జామినేషన్లో FTA అంటే మీనింగ్ ఏంటి, రూల్ ఆఫ్ ఆరిజిన్ ఇప్పుడే చెప్పిన కాన్సెప్ట్ ఏంటి, అలాగనే టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఏంటి, ఇలాంటి అంశాలు ఎగ్జామినేషన్లో మీరు రెడీగా ఉంచుకోండి. అలాగనే దాని తర్వాత ఈరోజు అటు ఆంథ్రోపాలజీ ఆప్షన్కి ఇటు జనరల్ స్టడీస్కి అన్నిటికీ ఉపయోగపడే ఇంకొక అంశం ముఖ్యం చాలా ఉన్నాయి ఈరోజు. దాంట్లో ప్రధాన అంశం డీనోటిఫైడ్ ట్రైబ్స్, DNT అంటాం, ఎన్యూమరేషన్ సెన్సస్ 2027. మన నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది, 26లో ఉన్నాం.
ఇది డిఎన్టీ అనే పేరుతో డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటాం. కాబట్టి ట్రైబల్ పీపుల్కి సంబంధించి అనేక అంశాలు మనము ఆంథ్రోపాలజీ చదువుతున్నాం. ఈ టాపిక్ కూడా ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ వచ్చింది కాబట్టి చాలా ముఖ్యమైన అంశం అవుతుంది మీకు అన్ని రకాలుగా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే అసలు కోరేడ్ ఏంటంటే గవర్నమెంట్ విల్ కౌంట్ డీనోటిఫైడ్ అండ్ నోమాడిక్ ట్రైబ్స్ సెపరేట్ ఇన్ సెన్సస్ 27. ఇప్పటి వరకు అన్ని కలిపే సెన్సస్ చేస్తున్నాం. దానివల్ల సరైన లెక్కలు లేవు మా దగ్గర. అర్థమైంది కాన్సెప్ట్. అన్నీ కలిపేస్తే నీకు ఎలా వస్తుంది? క్లియర్గా డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని ఎవరుతున్నారో ఈ డిఎన్టీ అని పిలుస్తున్నామో ఈ ట్రైబ్స్కి సంబంధించి 2027లో జరగబోయేటువంటి సెన్సస్లో ఏమవుతుందో దాంట్లో సపరేట్గా అంటే ప్రత్యేకంగా వీళ్ళని సపరేట్గా ఐడెంటిఫై చేయడానికి సపరేట్ క్రైటీరియాతో ముందుకు వచ్చింది. ఇది ప్రత్యేక అంశం కింద ఎగ్జామినేషన్లో బిట్స్లో మీకు పనికొస్తుంది. ముఖ్యంగా వార్తల్లో ఎందుకు వచ్చింది? వై ఇన్ న్యూస్ అంటే యూనియన్ గవర్నమెంట్ అగ్రీ టు ఎన్యూమరేట్ డిఎన్టీస్ ఇన్ సెన్సస్ సెకండ్ ఫేజ్. ఎందుకంటే మొదట ఒప్పుకో గవర్నమెంట్ కూడా దీనికి అనేకమైన అంతా రిప్రజెంటేషన్ కావచ్చు, పోరాటాలు కావచ్చు, దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది చివరికి. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో 2027 జరిగేటువంటి సెన్సస్ ఏమవుతున్నాయో దాంట్లో సెకండ్ ఫేజ్లో సపరేట్గా మేము దీన్ని ఎన్యూమరేట్ చేస్తాము. ఎవరిని? డిఎన్టీ డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఏమవుతున్నాయో వాళ్ళు ప్రత్యేకంగా లెక్కలు చేసి ఎంతమంది ఉన్నారు, ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఎవ్రీథింగ్ తేల్చేస్తామని ఒప్పుకుంది. ఇది రెండో దశలో 2027లో జరుగుతుంది. అందువల్ల వార్తలోకి వచ్చింది. ఇవి ముఖ్యమైన అంశాలు ఏంటి? సెన్సస్ ఇయర్ ఏంటి? 2027. మరి డిఎన్టీ కమ్యూనిటీస్ అంటే ఎన్ని ఉన్నాయంటే సుమారుగా మన భారతదేశంలో 1200 ఉన్నాయి డీనోటిఫైడ్ ట్రైబ్స్. అలాగనే అన్క్లాసిఫైడ్ డిఎన్టీస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ చూసుకోండి, మన భారతదేశంలో ఉండేటువంటి డిఎన్టీ అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనేది అరౌండ్ 1200 ఉంటే ఇప్పటి వరకు అన్క్లాసిఫైడ్ డిఎన్టీస్ కనీసం డిఎన్టీగా క్లాసిఫై చేస్తున్నారంటే 268 వేలే. అంటే కనీసం వాళ్ళని డిఎన్టీకి చెప్పాలా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. అలాగనే సీడ్ స్కీమ్ ఉంది మనకి. బడ్జెట్ ఎంతంటే 200 కోట్లు ఉన్నాయి ఈరోజు మనకి. అంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ రావాలి వీళ్ళకి. కాబట్టి స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ అని సీడ్ స్కీమ్ అంటారు. తెలుసు కదా మీకు? సీడ్ స్కీమ్ అంటే స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఫర్ డీనోటిఫైడ్ ట్రైబ్స్. సో ఎంత బడ్జెట్ ఉందంటే 200 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ అమౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. అలాగనే ఈరోజు క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అనేది రిపీల్డ్ రద్దు చేయడం. ఎప్పుడు రద్దు చేయండి? 2019-92లో అంతకుముందు చట్టం ఉంది. ఈ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అంటే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ కొన్ని రకాలైన ట్రైబ్స్ని వీళ్ళు క్రిమినల్స్ అనే పేరుతో బ్రిటిష్ వాళ్ళ కాలం చట్టాలంటే చాలా కాలం కంటిన్యూ అయిపోయిన భారతదేశంలో. ఇది ఆంథ్రోపాలజీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో అలాంటి అంశాలతో ఈరోజు న్యూస్లో నిలిచింది. కాబట్టి ఇది రిపీల్ అవ్వడం అంటే రద్దు చేయడం. ఈ చట్టాన్ని 1952లో ఏ ఇయర్ అడుగుతాడు? 1952లో రద్దు చేయడం జరిగింది. మరి ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ డిఎన్టీ ట్రైబ్స్ రిమూవ్డ్ ఫ్రమ్ క్రిమినల్ లిస్ట్ ఆఫ్టర్ 1952. కొన్ని రకాలైన ట్రైబ్స్ని వీళ్ళు దొంగతనాలు చేస్తారు, వీళ్ళు క్రిమినల్ చేస్తారు. మన సినిమాలు కూడా చూస్తుంటారు ఇటీవల మీరు. సో ఇలాంటి పేరుతో ఇక్కడ డిస్క్రిమినేషన్ జరుగుతుంటే స్వాతంత్రం వచ్చి 2 ఏళ్ల తర్వాత కూడా 1952లో ఏదైతే బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టం ఉందో అక్కడ ఉన్నటువంటి క్రిమినల్ లిస్ట్ అనే పేరుతో అన్ని టైప్స్ పుట్టుకతోనే వీళ్ళు దొంగలు ఎలా చెప్తారు, పుట్టుకతోనే నేరాలు ఎలా చెప్తారు, అలాంటి దాన్ని 1952లో ఇది రద్దు చేయడం. దీన్ని డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటారు. అంటే నోటిఫై చేసిందని డీనోటిఫై. అటువంటిది నోటిఫైడ్ అంటే వీళ్ళు పలానా దొంగతనాలు చేస్తారు, నేరాలు చేస్తారు. డీనోటిఫైడ్ అంటే తీసేయడం. సో ఇలాంటి లిస్టుని 1952లో దాన్ని రిపేర్ చేయడం జరిగింది. దాని క్రిమినల్ లిస్ట్ నుంచి. ఇది చాలా ఇంపార్టెంట్ పదం. అలాగే నోమాడిక్ ట్రైబ్స్. నోమాడిక్ ఒక చోట స్థిర నివాసం లేకుండా వాళ్ళు ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ దే మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక చోట నుంచి ఒక చోటకి సంచార జీవితం గడిపేవాడిని మనం నోమాడిక్ ట్రైబ్స్ అంటాం. సో అలాగనే సీడ్ స్కీమ్ అంటే ఇప్పుడే చెప్పాను. సీడ్ స్కీమ్ అంటే స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్. ఎవరైతే డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థికంగా ఎంపవర్మెంట్, ఆర్థిక సాధికారత ఉండాలి అనేటువంటి ప్రత్యేక పథకాన్ని సీడ్ అనే పేరుతో ఆంథ్రోపాలజీ భాషలో మీరు నేర్చుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ స్కీమ్. ఇదంతా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ దీని ప్రత్యేకమైన స్కీమ్స్ ఇవన్నీ కూడా. సో అలాగనే హ్యాబిచువల్ అఫెండర్స్ యాక్ట్ అంటే వాళ్ళకు అలవాటంట ఇది అఫెండ్ చేయడం, నేరాలు చేయడం. ఇలాంటిది ఉంటే స్టేట్ లాస్ రిప్రెస్ సిటీఏ దీన్ని మనము రద్దు చేయడం జరిగింది. సో ఇలాగా మరి ఉన్నప్పుడు ఇక్కడ దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి మనకు ఇన్స్టిట్యూషన్స్ ఏమని చూసినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఏదైతే సామాజిక న్యాయము సాధికారత అనే పేరుతో మంత్రిత్వ ప్రత్యేకంగా ఏర్పడిందో ఈ సామాజిక న్యాయం చేయాలి వాళ్ళకి. సో కాబట్టి ఈ శాఖ ఉంది. సెన్సస్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయ్యింది అది. అలాగనే DWBDNC బోర్డు ఉంది. స్టేట్ గవర్నమెంట్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోండి. మరి గవర్నమెంట్ యాక్ట్స్ కానీ పాలసీలు కానీ స్కీమ్స్ ఏమున్నాయని చూస్తే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871 ఇది 1950 చూడండి ఎంత ఇయర్ చూడండి. 1871లో బ్రిటిష్ వాడు చట్టం ఏంటంటే కొన్ని పుట్టుకతోనే నేరాలు చేసేయండి పేరితే
మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1952 వరకు పోరాటాల ఫలితంగా వచ్చింది, రిపీల్ చేసుకుని రద్దు చేసి డీనోటిఫైడ్ అయింది. అంటే క్రిమినల్ యాక్ట్ పోయి డీనోటిఫైడ్ ఆ నోటిఫైడ్ కాదని చేసిందన్నమాట. అలాగనే సీడ్ స్కీమ్ ఇప్పుడే చెప్పాను. సీడ్ స్కీమ్ అంటే స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ కావచ్చు. అలాగే ఆర్టికల్ 15(4) ఏం చెప్తుంది, 16(4) ఏం చెప్తుంది, 46 ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చూసుకోండి పార్టీలో మీరు. అలాగనే ఆర్టికల్ 340 ఏం చెప్తుంది కమిషన్స్ గురించి చెక్ చేసుకోండి. ఇవన్నీ రాస్తే మీరు అటు పార్టీలో రాయొచ్చు, అక్కడ ఉండేటువంటి ఆంథ్రోపాలజీ రాయొచ్చు, జనరల్ స్టడీస్ రాయొచ్చు, అన్ని ఎస్ఏకి రాయొచ్చు, అన్నిటికీ మనకు వచ్చేటువంటి టాపిక్స్ ఇవన్నీ. సో అలాగే డైరెక్ట్ ఎగ్జామ్ టేక్అవేస్ అంటే సిటీ 1871 లేబుల్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఏమున్నాయి, ఏ కమ్యూనిటీస్ని తెచ్చింది, అలాగనే ఎప్పుడు రిపీల్ అయింది 1952లో డీనోటిఫైడ్ కాబట్టి ట్రైబ్స్ ఏమి చేయవు అని నోట్ వెనక్కి తీసుకుంది. అలాగనే సెన్సస్ 2027లో మనకు డిఎన్టీసీని ఇంక్లూడ్ అవ్వడం కావచ్చు. అంటే మనం అది మెయిన్ టాపిక్ ఈరోజు 2027లో సెకండ్ ఫేజ్లో ఈరోజు వీటి ప్రత్యేకమైన సెన్సస్ ద్వారా అసలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి ఏం స్కీమ్స్ ఇవన్నీ కూడా చెక్ చేయబోతున్నాం. అంటే కరెక్ట్ లెక్కలు వస్తున్నాయి. అలాగనే మనకి రాంకే కమిషన్ ఏం చెప్పింది 2008లో చదవండి. అలాగే ఇడియట్ కమిషన్ 2017 చెప్పి చదవండి. సీడ్ స్కీమ్ చదవండి. అలాగనే 268 డిఎన్టీ నాట్ ఇన్ ఎస్సీ ఎస్టీ ఆర్ ఓబీసీ, ఎస్సీలో లేరు, ఎస్టీలో లేరు, ఓబీసీలో లేరు. ఏంటి వాడు ఇంతమంది ఉన్నారు, 268 మంది ఏ లిస్టులో లేకుండా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, అది ఇంపార్టెంట్ టాపిక్. మీకు అర్థమైంది ఈరోజు ఎందుకు ఇంతసేపు మాట్లాడిన కరెంట్ అఫైర్స్లో. ఈరోజు మనకి మెయిన్ ఏంటంటే ఒక సపరేట్గా సెన్సస్ పెట్టడమే కాకుండా డిఎన్టీస్కి ఈరోజు డీనోటిఫైడ్ ట్రైబ్స్ కంటే లేదు, వాళ్ళ స్కీమ్స్ ఎలా అమలో తెలియాలి, మనకి లెక్కలు తెలియాలి. ముఖ్యంగా చెప్పాలంటే 268 డిఎన్టీ డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఈ రోజులు కూడా ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, ఓబీసీ కాదు, వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది కావాలి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఎగ్జామినేషన్లో సిటీ రిపీల్ ఇయర్ ఏంటి, డిఎన్టీ డెఫినేషన్ ఏంటి, కమిషన్స్ అండ్ డిఎన్టీ ఏంటి, సెన్సస్ ఎమిషన్ ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. మరి ముఖ్యమైన అంశం ఇంకోటి ఏంటంటే డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, DCS అంటారు. ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ముఖ్యమైన అంశము. ఈరోజు మనకు తెలుసు, ఈరోజు సెంట్రలైజ్డ్ డిస్ట్రిక్ట్ హీటింగ్ అండ్ కూలింగ్ ఇలా ఉంటుందన్నమాట టోటల్గా. అంటే ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా కోరేడ్ ఏంటంటే మనము ఈ డిస్ట్రిక్ట్ కూలింగ్ అనేటువంటిది ఏమైతే ఉందో ఎందుకు వచ్చిందంటే డిస్ట్రిక్ట్ కూలింగ్స్ అనేది ఏం చేస్తుంటే సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ టు మెనీ బిల్డింగ్స్ ఫ్రమ్ వన్ ప్లాంట్. ఇప్పుడు ఒక ఉంది ఈ బిల్డింగ్ నుంచి నేను ఒక సపరేట్గా ఎయిర్ పెట్టుకున్నాను, అక్కడ పెట్టుకున్నాను, ఎంత ఎనర్జీ వేస్ట్ చెప్పండి. అదే అన్ని బిల్డింగ్స్ నుంచి ఒకే సెంటర్ అయినట్టుంటే అది ఎనర్జీ సేవ్ అవుతుంది. సో అనే దాంతో పెట్టిందనే ఈరోజు డిస్ట్రిక్ట్ కంట్రోల్ యూనిట్గా మాట్లాడుతున్నాం. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఇండియా ప్రమోటింగ్ DCS కాబట్టి డిస్ట్రిక్ట్ సెంట్రల్ యూనిట్స్ ఏమవుతున్నాయో కంట్రోల్ సిస్టమ్స్లో ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ అర్బన్ కూలింగ్. ముఖ్యంగా పట్టణాల్లో మనం చూస్తున్నాం విద్యుత్ వినియోగం ఎక్కువైపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు చూస్తున్నాం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో, ముఖ్యంగా మనకి పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది. దీన్ని కంట్రోల్ చేయడం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇండియా ఏం చేస్తుంటే DCS డిస్ట్రిక్ట్ కంట్రోల్ సిస్టమ్స్ ఏముందో దీన్ని ప్రమోట్ చేస్తుంది. ముఖ్యంగా ఎనర్జీ ఎఫిషియెంట్ అర్బన్ కూలింగ్ ఈ పట్టణాల్లో ఉండేటువంటి ఉష్ణోగ్రతను నియంత్రించడం కోసం చేసినటువంటి పద్ధతి. ఈ ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఎనర్జీ సేవింగ్ 30 to 50%. ఎప్పుడైతే మనం సెంట్రలైజ్ పెట్టుకొని ఒక టౌన్ ఉందనుకోండి, ఈ టౌన్లో అన్నిటి ఒక సెంట్రలైజ్ పంపిస్తే ఊహించుకోండి ఒకసారి ఎలా ఉంటుందో. ఇది రాబోయేటువంటి రెవల్యూషన్. సో కాబట్టి ఏమవుతుందంటే ఎనర్జీ సేవింగ్ 30 నుంచి 50% సేవ్ అవుతుంది. అలాగే మనకి పీక్ డిమాండ్ రిడక్షన్, మనకు ఒక పీక్ టైం వచ్చేస్తుంది, కరెంట్ లేదు, కోపోతుంటాం, తంటాలు పడుతుంటాం, చూస్తుంటాం, ఇట్లా విసురుకుంటూ అన్ని పనిచేయవు, ట్రిప్ అయిపోతుంటుంది ఉన్నటువంటి. సో అలాంటి పరిస్థితి లేకుండా పీక్ డిమాండ్లో రిడక్షన్ 20 to 30% రిడక్ట్ అవుతుంది. ఎమిషన్ రిడక్షన్ ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం, మనకు ఈ రోజు ఉండేటువంటి ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ అవుతున్నాయో ఇవన్నీ కూడా మనకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. దానివల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది, ఎమిషన్స్ వస్తున్నాయి, దాన్ని 15 to 40% తగ్గిస్తుంది. అలాగే మనకి రిఫ్రిజిరేటర్ లీక్ రిడక్షన్ని 80% తగ్గిస్తుంది. ఇంపార్టెంట్, రిఫ్రిజిరేషన్ లీక్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఆపరేషన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గిఫ్ట్ సిటీ, విన్నారా పేరునారా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్లో. ఏం పేరుది? గిఫ్ట్ సిటీ. కాబట్టి గిఫ్ట్ నిజంగా చెప్పండి పేరే గిఫ్ట్ సిటీ గుజరాత్లో ఉంది. ఎక్కడుంది? గుజరాత్. ఇప్పుడు చెప్పిన DCSకి మోడల్ ఎగ్జాంపుల్. కాబట్టి ఇక్కడ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎగ్జామినేషన్లో అడగడం అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ గిఫ్ట్ సిటీ అనేది ఒక ఆపరేషన్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు DCSకి. అంటే ఒక చోట సెంట్రలైజ్ చేసి ఆ కూలింగ్ వ్యవస్థని మన ఎన్ని బిల్డింగ్స్ ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తే ఇలాంటి లాభాలన్నీ వస్తాయి అనే ఉద్దేశంతో మోడల్గా గుజరాత్లో ఉండేటువంటి ఆ పేరు గిఫ్ట్ సిటీ అక్కడ ఆపరేషన్గా జరుగుతుంది. ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోదగినటువంటి నగరము గిఫ్ట్ సిటీ. మరి ఈరోజు చూస్తే ఇంపార్టెంట్ టర్మ్స్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ అంటే సెంట్రల్ కూలింగ్ నెట్వర్క్. అంటే ఒక చోట నుంచి అన్ని బిల్డింగ్లు కావాల్సినటువంటి కూలింగ్ వ్యవస్థని నియంత్రించే వ్యవస్థని కంట్రోల్ చేసే వ్యవస్థని DCS డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ అనే పేరుతో పిలుస్తున్నాను. అలాగనే DES థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ అంటే కూలింగ్ స్టోరేజ్ ఎట్ నైట్, రాత్రిపూడంతా కావాల్సినటువంటి కూలింగ్ అంతా స్టోర్ చేసుకోగలిగితే దాన్ని థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ అంటున్నాను. అలాగనే అర్బన్ హీట్ ఐలాండ్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో సిటీస్ హాటర్ దాన్
రూరల్ ఏరియాస్. ఎక్కడైనా చూడండి, ఢిల్లీకి వెళ్తే అసలు నీకు రాదు, అసలు భయపడిపోతుంటాం. సో అలాంటి, ఎందుకంటే ఢిల్లీ కాదు, నాట్ ఓన్లీ ఢిల్లీ, మనకి వెళ్తే ఆల్మోస్ట్ ప్రతి సిటీలో, ప్రతి చోట ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాలో కూడా రూరల్ ఏరియా కంటే అర్బన్ ఏరియాలో హీట్ ఎక్కువ ఉంది. దీన్ని అర్బన్ హీట్ ఐలాండ్ అంటారు. ఏమంటారు? అర్బన్ హీట్ ఐలాండ్ అంటారు. ఇలాంటి టెర్మినాలజీ ఎగ్జామినేషన్ ఇస్తాడు, బిట్స్ రూపంలో మీరు డిఫైన్ చేసి రాయాల్సి వస్తుంది. కూలింగ్ యాజ్ ఎ సర్వీస్, కాబట్టి యూటిలిటీ స్టైల్ కూలింగ్ సప్లై, కాబట్టి ఎంత వాడుతో దాన్ని వాడుకోవడానికి ఇలాంటి అంశాలను టెర్మినాలజీ గుర్తుపెట్టుకున్న తర్వాత మరి దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, BEA, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, అర్బన్ లోకల్ బాడీస్. సో అలాగనే మనకి చూసినప్పుడు స్మార్ట్ సిటీస్, మీకు అంతా వింటాం, తిరుపతి కూడా స్మార్ట్ సిటీనే. మరి ఇక్కడ ఉండేటువంటి స్మార్ట్ సిటీస్లో ఏమవుతున్నాయో అవి ఇన్వాల్వ్ అయినాయి. ఎనర్జీ యూటిలిటీస్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి. మరి గవర్నమెంట్ యాక్ట్స్ కానీ, పాలసీలు కానీ, స్కీమ్స్ ఏమున్నాయి చూసినప్పుడు ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001, ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ 2019, అలాగనే కిగాలి అమెండ్మెంట్, తెలుసు కదా కిగాలి అమెండ్మెంట్ వినుంటారు బహుశా, మీరు విన్నారా? కిగాలి అమెండ్మెంట్ విన్నారు కదా, మాంట్రియల్ ప్రోటోకాల్కి అమెండ్మెంట్ జరిగింది కదా కిగాలి, రువాండాలో, దాన్ని కిగాలి అమెండ్మెంట్ అంటాం. కిగాలి అమెండ్మెంట్, రువాండాలో జరిగినటువంటి, కిగాలిలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ లీగలీ బైండింగ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కంట్రీస్, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి, అంతర్జాతీయంగా ఉండేటువంటి, టోటల్గా అన్ని దేశాలు లీగల్గా చట్టపరంగా బైండ్ ఓవర్ కావాల్సినటువంటి ఇంటర్నేషనల్ మాంట్రియల్ ప్రోటోకాల్స్, దాంట్లో జరిగిన అమెండ్మెంట్, ఆ సావరణ్నే కిగాలి అమెండ్మెంట్ అంటాము. ఈ కిగాలి అమెండ్మెంట్ రువాండాలో జరిగింది. దాంట్లో ప్రకారంగా మనకు 2016 జరిగినటువంటి రువాండా కిగాలి అగ్రిమెంట్ ప్రకారంగా HFC ఫేస్ డౌన్. HFC అంటే ఏంటి? హైడ్రోఫ్లోరోకార్బన్స్. కాబట్టి ఏవైతే మన రిఫ్రిజిరేటర్స్ ద్వారా కావచ్చు, ఇతరత్రా కావచ్చు రిలీజ్ అవుతున్నాయి, ఈ వటవలు ఏమవుతున్నాయి? ఎమిషన్స్ వల్ల మనకు టోటల్గా గ్రీనెస్ ఎఫెక్ట్ జరుగుతుంది, వాతావరణం వేడెక్కిపోతుంది. దీన్ని ఫేస్ డౌన్ కనీసం మనం 80 to 85% తగ్గించాలి 1947కి వచ్చేకాలకి 20 yearsలో. అదే మనకు వచ్చేకాలకి టోటల్గా 2026లో ఉన్నాం, 2100కి వచ్చేకాలకి 0.5 degrees గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోతుంది. దాంతో ఈ కిగాలి అమెండ్మెంట్ని మనకుండే మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారంగా చేయడం జరిగింది. రువాండాలో 2016 వచ్చినట్టు దాన్ని ఇవి బాగా చూసుకోండి. HFC ఫేస్లో ఉంటే తగ్గించాలి దాన్ని. సో అలాగనే స్మార్ట్ సిటీస్ మిషన్, ఈరోజు మనని కూడా స్మార్ట్ సిటీకి మారిపోతున్నాయి, ఇది చదవండి. అలాగనే డైరెక్ట్ ఎగ్జామ్స్ టేక్అవేస్ అంటే DC సెంట్రల్ కూలింగ్ ప్లాంట్ అంటే ఏంటి, గిఫ్ట్ సిటీ యూజెస్ ఏంటి, DCS ఏంటి, ICF లాంచ్ 2017, సేవ్స్ ఎనర్జీ వర్సెస్ AC యూనిట్స్, రిడ్యూస్ అర్బన్ హీట్ ఐలాండ్ ఇప్పుడే చెప్పాను. కాబట్టి ఇలాంటివి. అలాగనే యూజెస్ థర్మల్ స్టోరేజ్ కానీ, సపోర్ట్స్ కిగాలి టార్గెట్స్. కిగాలి అని తెలిసిపోయింది మీకు, కిగాలి అమెండ్మెంట్ తెలుసు మీకు. కిగాలి అమెండ్మెంట్ మాంట్రియల్ ప్రోటోకాల్ జరిగినట్టే అమెండ్మెంట్, రువాండా జరిగినటువంటి 2016 యొక్క అగ్రిమెంటే. అంటే మనం దాన్ని తగ్గించాలి అనే దాంతో జరిగినటువంటిది. 80 to 85% ఆఫ్ ద మనం తగ్గించాలి. దాన్ని ఎప్పుడు తగ్గించాలంటే 2047కి 2100 అంటే 2100కి వచ్చే 2026 ఉన్నాం, మనకు 0.5 degrees సెంటిగ్రేడ్ తగ్గినా కూడా గ్లోబల్ వార్మింగ్ చాలా ఉంటుంది. ఓజోన్ లోయని పరిరక్షించుకోవడం అడుగుతాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కిగాలి అమెండ్మెంట్ అంటాడు. పర్పస్ ఏంటి? ఓజోన్ రక్షించుకోవడము, అలాగనే తగ్గించుకోవడం దీన్ని. కాబట్టి ఇలాంటివి చూసుకోండి. అలాగనే మనకు ఎగ్జామినేషన్లో ICAPR కానీ, అర్బన్ హీట్ ఐలాండ్ డెఫినేషన్ కానీ, ఎనర్జీ ఎఫిషియన్సీ సిస్టమ్ కానీ, కిగాల్మెంట్ పర్పస్ కానీ, ఇలాంటివి అనేక అడుగుతాడు. మరి ఈరోజు ఉండేటువంటి దాంట్లో అనేకమైన అంశాలు, చాలా అంశాలు ప్రస్తావించాను. ఈరోజు ఒకే రోజులో చాలా వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, వాట్నాట్ ట్రైబల్ ఇష్యూస్ కావచ్చు, అనేకమైన కరెంట్ అఫైర్స్ని ఈరోజు సెషన్లో డాక్టర్ గిండీస్ IAS అకాడమీలో మీకు అందించడం జరిగింది. సో మరి ఈ సెషన్ మీరు ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకో సెషన్లో ఇంకా మరిన్ని విషయాలతో, కరెంట్ అఫైర్స్తో కలుస్తాం. అంటిల్ దెన్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.